వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఒక 20-25 సంవత్సరాల వెనక్కి వెళ్తే చాలా వరకు కూడా ఆ ఇంటి నిండా పిల్లలు ఉండేవాళ్ళు. అదేవిధంగా భార్యాభర్తల శృంగార జీవితం అనేది చాలా బాగుండేది. ఇప్పుడు అసలు ఒక పిల్లగాన్ని కనడానికే ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో భార్యాభర్త కలవాలి అని అంటే ఇంటర్ కోర్స్కి బిఫోర్ వయాగ్రాలు వేసుకొని మరీ కలుస్తూ ఉన్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సో మైదా తింటే కూడా శృంగార జీవితం అనేది దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఎక్కువ జిమ్ చేసినా కూడా వాళ్ళ శృంగార సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ అయితే చదువుతా ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? ఒకప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు పెరిగిపోతూ ఉంది? దీని గురించి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది సార్. అప్పట్లో నాన్నగారు తాతల గారి కాలంలో ఇంటి నిండా మేమే 4 సంతానం, కానీ సంతానం వచ్చేసేసి ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నాకు ఇద్దరైతే చాలు అని చెప్పేసి నేనున్నాను. కొద్దిమంది ఒకరు కూడా వద్దు అనేది అనుకునే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది పిల్లలు పుట్టాలంటేనే పుట్టలేని పరిస్థితి ఉంది. సో ఎందుకు అసలు ఈ శృంగార జీవితం అనేది సామర్థ్యం తగ్గిపోవడానికి రీజన్ ఏంటి ఒకప్పటికి ఇప్పటికి? అసలు మీరు ఒక 4 జనరేషన్స్ గురించి అడిగారండి. సార్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంటే 18 to 25 ఇయర్స్ వరకు, 25 నుంచి 40 ఇయర్స్ వరకు, 45 నుంచి 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు జనరేషన్స్ గురించి మీరు అడిగారు. అందరిలో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. అంటే అంటే సెటిల్ అయిన తర్వాత శృంగార జీవితంలో ఇబ్బంది పడి, ఆర్ ముందు పెళ్లి కాక ముందు సెక్షువల్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ ఉంటున్నాయని, ప్లస్ పెళ్ళైన తర్వాత ఆ సాంసారిక జీవితాన్ని సరిగా గడపలేక అండ్ అన్ని సెటిల్ అయిపోయి రిటైర్మెంట్ ఏజ్లో కూడా ఈ అంగస్తమన ప్రాబ్లంతో ఉన్న వాళ్ళ గురించి మీరు అడిగారు. సో అందులో చాలా డీప్గా వెళ్తే ఏంటి అంటే లైఫ్ స్టైల్ గురించి మాట్లాడారు. సార్ మేము ముందు ఇలా ఉన్నాం, ఇప్పుడున్నాం. సో మనం మీరు అన్నట్టు ఒక 30 ఇయర్స్ ముందుకు వెళ్తే, అంటే 2000కి ముందు 1980s ముందు మన పేరెంట్స్ కానీ వాళ్ళ తాతలు కానీ ఎలా ఉండేవాళ్ళు? ఫిజికల్ యాక్టివిటీ అంటే లైఫ్ స్టైల్లో ముఖ్య భాగం ఫిజికల్ యాక్టివిటీ. ఈవెన్ ఫిమేల్ పార్ట్నర్ కూడా ఎలా ఉండేది? వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నీళ్లు మోసేవాళ్ళు. అంటే ఇట్స్ ఎ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెల్విక్ ఎక్సర్సైజెస్. మనం అంటే పిండి రుబ్బడం కానివ్వండి, అంట ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు తెలియకుండానే వాళ్ళ సెక్షువల్ హెల్త్ని బాగా ఇంప్రవైజ్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1 కిలోమీటర్ నడవాలంటే ఇప్పుడు జాగింగ్ అని విడిగా టైం పెట్టుకొని వెళ్తున్నాం, కానీ ర్యాపిడో బుక్ చేసుకుంటాం. ఈ రోజుల్లో సింపుల్గా మనం ర్యాపిడో బుక్ చేసుకోవటము, ఇక్కడి నుంచి అక్కడ ఓన్ వెహికల్లో తీసుకొని వెళ్తున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. సో మన దైనందిక జీవితంలో ఈ లైఫ్ స్టైల్ యాక్టివిటీలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, మెయిన్గా మనం యాజ్ అ సెక్షువాలజిస్ట్ నేను మెయిన్గా చెప్పాల్సింది, ఈ పెల్విక్ మజిల్స్ చాలా సెడెంటరీకి వచ్చేస్తాయి. అంటే ఒక సుప్తావస్థలోకి వెళ్ళి కరెక్ట్ టైంలో పని చేయకుండా అయిపోతుంది. అండ్ ఫుడ్ యాక్టివిటీస్ మీరు అడిగారు సార్, ఈ విధంగా మైదా పిజ్జా బర్గర్లు తింటా ఉన్నారు కాబట్టి వీళ్ళకి పిల్లలు పుట్టలేదు అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది సార్. మైదా ఇది తీసుకోవడం వల్ల అంగస్తమన సమస్య ఎట్లా వస్తూ ఉంది అసలు? అవును, అంటే కొద్దిగా రీసెర్చ్లోకి వెళ్తే ఏంటంటే జంక్ ఫుడ్స్ లీడ్స్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లైఫ్ స్టైల్ చేంజెస్లో అదొక మార్పు. మన ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని. సో మైదా ఏం చేస్తుంది అంటే బేసికలీ మన షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. దాంతో పాటు లాంగ్ టర్మ్లో ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందులో ఫస్ట్ది మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా పేర్కొనవచ్చు. సో ఈ జంక్ ఫుడ్స్ ఏం చేస్తాయంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటాం కదా, మన బ్లడ్ లెవెల్స్లో షుగర్ను పెంచడం కానివ్వండి, ఆర్ ఈవెన్ బీపీ పెంచడం కానివ్వండి, థైరాయిడ్ లెవెల్స్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ ఆహార పదార్థాలతో వస్తాయి కదా మన మెయింటెనెన్స్. సో ఈ మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ జనరేషన్స్ చూసుకుంటూ పోతే ఫస్ట్ ఏం తినేవాళ్ళు, ఇప్పుడు ఏం తినేవాళ్ళు, దానికి కిందకు వస్తే ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడిపోయి మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. అండ్ ఈ ఫిజికల్ యాక్టివిటీలో మనం అన్నట్టు ఈ ర్యాపిడోస్ కానివ్వండి, అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం కానివ్వండి, ఈవెన్ ట్యాప్ తిప్పితే వచ్చేస్తున్నాయి వాటర్. ఆ రోజుల్లో మనం మోసేవాళ్ళం బాగా, బావి దగ్గరికి వెళ్ళి ఇట్లా తోడుకునే వాళ్ళు సార్ అప్పట్లో. సో ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ అండ్ స్లీప్ ఏంటి ఈ రోజుల్లో మనము సోషల్ మీడియా కావచ్చు, వర్క్ షిఫ్ట్లు కావచ్చు,
ఇవన్నీ ఏంటంటే మన స్లీప్ సైకిల్ని, మన సర్కాడియం రిథమ్ అంటాం. అంటే స్లీపు 6 గంటలకు పండుకొని 6 గంటలు లేసే కల్చర్ పోయింది. నైట్ అవుట్లు చేయటం కానివ్వండి, నైట్ అవుట్ చేయడానికి తినడం కానివ్వండి, షిఫ్ట్లు కానివ్వండి. అండ్ ఈవెన్ ఇంటరాక్షన్స్ కూడా, రిలేషన్షిప్లో ఇంటరాక్షన్స్ కూడా కపుల్స్ ఒకళ్ళేమో మార్నింగ్ షిఫ్ట్ ఉంటారు, ఇంకోళ్ళేమో నైట్ షిఫ్ట్లు ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా కుదరకపోవటం, ఇవన్నీ కూడా ముఖ్యంగా లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన ఫిజికల్ హెల్త్ మీదే కాకుండా సెక్షువల్ హెల్త్ మీద కూడా పడుతుంది. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మామూలుగా మీరు ఇందాక మాట్లాడుతూ కొన్ని కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల పెల్విక్ రీజన్లో ప్రెజర్ పడి అక్కడ ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు కొత్తదనానికి ఇప్పుడు వస్తే అది కీగల్ ఎక్సర్సైజ్ అన్నట్టుగా ప్రాచుర్యం పొందుతా ఉంది. అవును. సో ఈ రుబ్బురోలు వేసి మంచిగా ఇట్లా రుబ్బేవాళ్ళు. సో ఇప్పుడు దాన్ని వచ్చేసేసి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి ఆన్లైన్ కోర్సులు కావచ్చు, లేదంటే ఆఫ్లైన్ కోర్సులు కావచ్చు చేస్తా ఉన్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ సార్ మన సెక్స్ లైఫ్కి? సో ఇప్పుడు మీరు కీగల్స్ ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం చేసే ఎక్సర్సైజెస్ అవి. సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో మనం కేటగరైజ్ చేసుకుంటే మేల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, అంటే పురుషాంగ స్తంభన లోపాలు కావచ్చు, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇవన్నీ కూడా మనకు అంగానితో పాటు పెల్విక్ మజిల్స్ అంటే పెల్విక్ గడ్డలు ఉంటుంది కదా, మన నడుము మజిల్స్లో ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పెల్విక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం వల్ల ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ని మనము అవాయిడ్ చేయొచ్చు. అంటే ఈజీగా శీఘ్రస్ఖలనాన్ని మనము హోల్డింగ్ కెపాసిటీ అనేది పోతుంది. అంటే ఒకసారి అంగం స్తంభించిన తర్వాత ఎక్కువసేపు రాపిడికి గురి చేయక ముందే స్ఖలనం అయిపోతూ మనకి అంగస్తంభన రాదు. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గించడానికి మనం పెల్విక్ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. సో అవి పాత రోజుల్లో ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు అది ఎక్సర్సైజ్ సెక్స్ కోసమే అని కాకుండా వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పనుల కోసం బాగా ఇన్వాల్వ్ అయిపోయి పెల్విక్ స్ట్రెంథనింగ్ ఉండేది. అందుకే నడుము గట్టిగా ఉండేది. ఈవెన్ మనం ఫిమేల్లో చూసుకుంటే బర్త్లు, ఈజీ బర్త్లు అంటే నార్మల్ డెలివరీలు అయ్యేటివి. ఎందుకంటే ఆ పెల్విక్ మజిల్స్ చాలా స్ట్రెంథన్గా ఉండేటివి. ఒక బేబీని ఎక్స్పెల్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఉండేది. ఈ రోజుల్లో సిజేరియన్స్ ఎక్కువ అవటం కానివ్వండి, సెక్షువల్ యాక్టివిటీలో అంత ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానివ్వండి, మగవాళ్ళలో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్కి సంబంధించినవి. సో ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ ఏంటంటే మనం ఎక్సర్సైజ్ అంటే మనం ప్రిస్క్రైబ్ చేసి డాక్టర్ ప్రిస్క్రైబ్ వాళ్ళకి ఆల్రెడీ ఫిజికల్గా ఇబ్బంది అయినప్పుడు ఇట్లాంటివి ప్రిస్క్రైబ్ చేయాలి. ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పాను, అంటే భార్యాభర్త ఇంటిమేట్ అవ్వాలి అనే దానికి బిఫోర్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక 4 రోజుల ముందే ఫలానా రోజు కలుద్దాం, ఈ రోజు కలుద్దాం అని. ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు. అది కూడా కలిసేకి బిఫోర్ వయాగ్రా లాంటివి వాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు వస్తూ ఉంది ఈ పరిస్థితి? మామూలుగా అసలు వయాగ్రా వాడచ్చా, వాడకూడదా? సో ఈ వయాగ్రా పిల్ ఏంటంటే ముఖ్యంగా మనం ముందు హనీమూన్ పిల్ అనేవాళ్ళం. మీకు ఫస్ట్లో అంటే 1980s అలాంటప్పుడు పెద్దవాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, అండ్ యంగ్ జనరేషన్లో వాళ్ళు అసలు తెలిసేది కాదు. సో తర్వాత ఏమైంది అంటే విరివిగా దొరకటం మొదలైంది ఈ వయాగ్రా పిల్. డిస్క్రిప్షన్ లేకుండా కూడా ఇస్తా ఉన్నారు. అసలు వయాగ్రా కనిపెట్టింది మనము హైపర్ టెన్షన్ యూజ్ చేయడానికి, హైపర్ టెన్షన్ తగ్గించడానికి, ఉన్న బీపీని తగ్గించడానికి. ఇదేది ఏమవుతుందంటే ఇది వేసుకున్నప్పుడు అంగం స్తంభించడం మొదలవుతుంది కాబట్టి దాన్ని హనీమూన్ పిల్ లాగా వాడేవాళ్ళు. సో ఫైనలీ యంగ్ ఏజ్లో యూజ్ చేయటం వల్ల బిలీవ్ మీ ఒక్కసారి వయాగ్రా పిల్ యూజ్ చేస్తే ఇదేదో బాగుందని చెప్పి రిపీటెడ్గా తీసుకుంటారండి. అది ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. సో పిల్లలు అయితే దాన్ని అంటే పిల్లలు అంటే యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళు దాన్ని తీసుకుంటే ఏంటంటే దిర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అడిక్షన్ టు ద వయాగ్రా పిల్. సో దాన్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. మీరు అన్నట్టు అప్పుడు అదే ఇప్పుడు ఏదో పాటలో కూడా ఉన్నాయి, ఫీలింగ్ వస్తే సెక్షువల్ యాక్ట్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నిజంగా వయాగ్రా పిల్ వేసుకుంటే వాళ్ళకి ఎరెక్షన్స్ రావట్లా. సో ఇది పరిస్థితి. సో అంటే ఇది న్యాచురల్ ఎరెక్షన్స్ని తీసేసి, అంటే ఎమోషనల్ కనెక్టివిటీని తీసేసి ఓన్లీ ఫిజికల్ ఎరెక్షన్స్ని కాజ్ చేస్తుంది ఎరెక్షన్స్. సో దాంతో ఏమవుతుంది అంటే ఈవెన్ సెక్షువల్ యాక్ట్ కూడా అంత సంతృప్తిగా ఉండదు. మామూలుగా సెక్స్ అనేది, ఆ సెక్షువల్ సాంసారిక జీవితం అనేది ఏంటి, ఓన్లీ అంగానికి రక్త ప్రసరణం లేకపోతే నర్వ్ సప్లై ఉండే హార్మోన్స్ అంతా బాగుండే కాదు, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి.
అప్పుడే ఒక సెక్షువల్ సైకిల్ అనేది పూర్తవుతుంది. సో ఈ ప్లానింగ్ ఇదంతా ఎమోషన్స్ని ఎట్లా కనెక్ట్ చేస్తుంది? బేసికలీ టైం పాస్ కోసమో వాళ్ళ లీజర్ పీరియడ్ని యూస్ చేసుకోవడం కోసమో ఇలాంటి వయాగ్రాస్ని యూస్ చేస్తున్నారు. కానీ బట్ యాక్చువల్ సెక్షువల్ ఇంటిమసీ అనేది న్యాచురల్గా రావాలి. అది న్యాచురల్గా ఇంప్రూవ్ అయినప్పుడే ఆ సెక్షువల్ సైకిల్, అంటే ఇద్దరు పార్ట్నర్స్ను హ్యాపీగా ఉంచేది న్యాచురల్ సెక్షువల్ సైకిల్. ఇట్లాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల సంతానం లేని సమస్య కూడా వస్తుందా అంటే? అంటే ఇప్పుడు అంగస్తంభన ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుందా? సో ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అంటే నరాల బలహీనత అనేసి వస్తారు. నరాల బలహీనత అంటే అసలు ఇతను సెక్సే చేయలేడు అని. బేసిక్గా మనకు బయట కనిపించేది ఏంటి? వాళ్ళు లోపల ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు సెక్స్ చేస్తున్నారా లేదా తెలియదు. కానీ పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, బట్ పిల్లలు పుట్టడం లేదని వస్తారు. సో ఫైనలీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు నాన్ కాన్జుమేటెడ్ మ్యారేజెస్ అంటాం, అసలు సెక్షువల్ యాక్టివిటీ ఉండదు. కొద్దిగా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పిల్లవాడికి అంగస్తంభన లోపాలు ఉంటాయి. ఇప్పుడు అంగస్తంభన లోపాలు ఉన్నప్పుడు సెక్షువల్ యాక్ట్ ఎలా జరుగుతుంది? సో ఈ వాటెవర్ శుక్రకణాలు ప్రొడ్యూస్ అయినటివి అండాన్ని ఎలా కలుస్తాయి? సో ఇది జరగకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. సో ఈ అంగస్తంభన అనేది మనకు ఆ సెక్షువల్ ఆర్గజంనే కాదు, ఇన్ఫర్టిలిటీని అంటే లైక్ పిల్లలు పుట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. సో అంగస్తంభన అనేది ఆ విధంగా కూడా ప్రైమరీగా ఉపయోగపడుతుంది. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మనకు టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉంటాయి? అదేవిధంగా మాస్టర్బేషన్, హస్తప్రయోగం ఎక్కువ చేస్తే అంగం చిన్నగా అయ్యే అవకాశం ఉంటుందా? అసలు అంగం సైజ్ ఎంత ఉంటే స్త్రీ సాటిస్ఫాక్షన్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడే ముందు సార్ పర్సనల్ లైఫ్ తెలుసుకుందాం. ఎందుకంటే సార్ వచ్చేసేసి ఒక సెక్స్ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, సైకియాట్రిస్ట్ కూడా. సో అసలు ఈ ఫీల్డ్ సైడ్ ఎందుకు వచ్చారు సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే ఒక డాక్టర్గా చాలామంది, అంటే ఒకప్పుడు సెక్స్ స్పెషలిస్ట్ అంటే సమరం గారే గుర్తుకొచ్చారు, ఇప్పుడు చాలామంది కూడా వచ్చారు. అంటే అందులో ఇప్పుడు ఈ జనరేషన్కి మీరున్నారు. మెయిన్ వచ్చేసి వయాగ్రా వద్దు, షాక్ వేవ్ ముద్దు అని చెప్పేసి ఒక నినాదంతో వెళ్తూ ఉన్నారు. అసలు ఈ షాక్ వేవ్ అంటే ఏంటి, ఇటు సైడ్ ఎందుకు వచ్చారు, ఇవన్నీ మాట్లాడదాం సార్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సో నేను నా సొంతూరు శ్రీకాళహస్తి అండి. సార్ శ్రీకాళహస్తి నుంచి నేను ఇటు హైదరాబాద్కి మూవ్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ 25 years బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చేసాను. మధ్యలో యుఎస్కి వెళ్ళాను. యుఎస్కి వెళ్ళి అక్కడ ఎంఎస్ పబ్లిక్ హెల్త్ చేశాను. పబ్లిక్ హెల్త్ అంటే పబ్లిక్ స్పెషలిస్ట్, అంటే లైక్ జనాల్లో ఉండే ఈ రోగాలు ప్రివెన్షన్ దానికోసం చేశాను. సో మీరన్న ఆ సెక్స్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతుంటామో, మనము ఇంటర్మీడియట్లో కానీ నేను హాస్టల్లో ఉన్నాను. అది హాస్టల్ లైఫ్ నాకు ఫస్ట్. సో ఒక యంగ్ కుర్రోడు హాస్టల్లో ఉంటే యూజువలీ మనం సెక్షువల్ థింగ్స్కి ఎక్కువ వెళ్తాం. మనం నెక్స్ట్ మాట్లాడిపోయే మాస్టర్బేషన్ కానివ్వండి, ఈ సెక్షువల్ థింగ్స్ కానివ్వండి, అక్కడే మొదలవుతాయి. ఎందుకంటే మనం అదే పియర్ ఏజ్ పిల్లలతో ఉంటాం, అంటే సేమ్ ఏజ్ పిల్లలతో ఉంటాం. ఈవెన్ టీనేజ్ ఈజ్ వెరీ దట్ ప్రొడక్టివ్ ఫర్ సెక్షువల్ హెల్త్. అప్పుడే ఈ నాలెడ్జ్ కూడా వస్తుంది. అది ఆబ్వియస్లీ నాకనే కాదు అందరికీ అది ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత నాకు జనరల్ మెడిసిన్ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ తిరుపతిలో చేశాను. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో తిరుపతిలో చేశాను. ఈ సెక్స్ గురించి తెలుస్తుంది అంటే మెడిసిన్లో మొత్తం సెక్స్ తెలిసిపోదండి. బేసికలీ నాలెడ్జ్ ఇస్తారు, అంటే లోపల అంగాలు ఎలాగుంటాయి, దానికి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి అనేది విడిగా సిస్టమ్ గురించి మాట్లాడతాం. అంగం అంటే అదేదో ఇది మాత్రమే పీనిస్ గురించే కాదు, ప్రతి ఆర్గాను అంగమే. ఎగ్జాక్ట్లీ, అన్నిటి గురించి చెప్తారు. అన్ని అంగాల గురించి, అన్ని సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాం. బట్ స్పెసిఫిక్గా ఎమోషనల్ రిలేషన్షిప్, సెక్షువల్ థింగ్స్ గురించి అంత ఎక్కువగా డీప్గా వెళ్ళాం. సో సమ్వాట్ డిసప్పాయింటెడ్, బట్ ఎనీహో నాకు ఆ నాలెడ్జ్ని బట్టి చదువుకోవటము, అప్పట్లో మీరు అన్నట్టు సమరం గారు ఎక్కువ స్వాతి పేపర్లో ఎక్కువ యాడ్స్ ఇచ్చేవాళ్ళు, ఆ పేపర్స్ చదవటము, ఇది బేసికలీ సెక్షువల్ నాలెడ్జ్ కూడా మనం ఫ్రీక్వెంట్ పేషెంట్ ఇంటరాక్షన్స్తోనే 10 మంది గురించి తెలుసుకుంటేనే వస్తుందండి. సో ఒక థాట్, మనకున్న థాట్ అదే అందరికీ ఉంటుందని కాదు, ఎక్కువ పేషెంట్ ఇంటరాక్షన్ బట్టి కూడా ఒక్కొక్క నాలెడ్జ్ మనకు వస్తూ ఉంటుంది. ఈవెన్ పేషెంట్ కూడా మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు, సార్ ఇది పరిస్థితి అని.
సో ఇది అయిపోయిన తర్వాత యుఎస్ వెళ్ళాను, పబ్లిక్ హెల్త్ చేశాను, పబ్లిక్ రిలేషన్ ఇంప్రూవ్ అయింది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సైకాట్రీ చేశాను. సైకాట్రీ నేను విశాఖపట్నంలో చేశానండి, కేజీహెచ్లో చేశాను. సో సైకాట్రీలో పూర్తిగా సైకోసెక్షువాలిటీ అనేది నాకు అక్కడ ఇంట్రొడ్యూస్ అయింది. ఓకే. సైకోసెక్షువాలిటీ అంటే అంగస్తంభనకి సెక్షువల్ యాక్ట్కి మధ్యలో ఎమోషన్స్ అనేటివి చాలా ముఖ్యం. సో ఎవరిద్దరి మధ్యలో అయినా ఒక రిలేషన్ ఏర్పడడానికి ఆ ఎమోషనల్ రిలేషన్ అనేది ముఖ్యం. ఆ ఎమోషన్స్ని సైకాట్రీ డీల్ చేస్తుంది. ఈ సైకాట్రీ డీల్ చేసేటప్పుడు ఎమోషన్స్ గురించి బాగా చదువుకుంటాం. వాట్ ఎవర్ యాంగర్ కానివ్వండి, ఈవెన్ ఆకలి కానివ్వండి, నిద్ర కానివ్వండి, ఇవన్నీ దాంట్లోనే వస్తాయి. అంటే డైలీ యాక్టివిటీస్లో మనిషి దైనందిక జీవితంలో రెగ్యులర్గా మనం ఎక్స్పోజ్ అయ్యే థింగ్స్ ఏంటివి అంటే ఫస్ట్ సోషల్ ఇంటరాక్షన్, ఎమోషనల్ ఇంటరాక్షన్స్, అండ్ ఆఫ్ కోర్స్ అపిటైట్, ఆకలి, ఫుడ్ ఇంటేక్, అండ్ ఆఫ్ కోర్స్ నైట్ పడుకునేటప్పుడు నిద్ర, అండ్ మధ్యలో ఈ సెక్షువల్ ఇంటరాక్షన్స్. ఇవన్నీ కూడా నాకు సైకాట్రీ ఇన్డెప్త్ నేర్పించింది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇంకా ఇన్డెప్త్ సెక్షువాలజీ ఉండడం వల్ల దాని మీద ఎక్కువ ఆర్టికల్స్ చదవటం కానివ్వండి, ప్రాక్టీస్లో కూడా ఒక క్వశ్చన్ అడగటం, సార్ మీ ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళు మామూలుగా డిప్రెషన్, యాంగ్జైటీలు చెప్తారు కానీ ఎవరు పేషెంట్ డైరెక్ట్గా నాకు సెక్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పేవాళ్ళు కాదు. సో నేను తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలుసుకొనేసి అసలు పేషెంటే, క్లయింటే నా దగ్గర చెప్పట్లేదు, అసలు వాళ్ళకి తెలియాలి కదా, పబ్లిక్కి తెలియాలి కదా. ఫస్ట్ నాకు ఈ పబ్లిక్ స్పెషలిస్ట్గా ఒక పేరుంది, అండ్ సైకియాట్రిస్ట్గా పేరుంది, అండ్ సైకోసెక్షువాలిటీ నాకు ఉపయోగపడుతుంది అని దాని మీద వీడియోస్ ఇవ్వటం, ఎడ్యుకేట్ చేయటం జరిగింది. సో ఫైనలీ ఈ రోజు నేను ఏంటంటే పర్ మంత్ మోర్ దెన్ 300 పేషెంట్స్ టిపికలీ ఫర్ సెక్షువల్ హెల్త్ కోసమే చూస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఒకప్పుడు అసలు ఈ సమస్య గురించి చెప్పాలంటేనే మొహమాట పడేవాళ్ళు కదా, మరి ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అవును, ఇప్పుడు ముందు నేను ప్రాక్టీస్ చేసే కొత్తల్లో ఏంటి అంటే ఆల్రెడీ సెక్షువాలజిస్టులకి తిరిగి వాళ్ళే వచ్చేవాళ్ళు. అంటే కొత్త పేషెంట్లు నన్ను అప్రోచ్ అయ్యి చేసేవాళ్ళు కాదు. నేను స్పెషలిస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ అన్ని పరీక్షలు చేయించుకొని, సార్ నాకు ఏమీ లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్నీ నార్మల్ అంటున్నారు, బట్ నాకు ఇట్లా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంది, నేను టాబ్లెట్స్ వాడాను, వయాగ్రాలు వాడాను అని వచ్చేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏంటి అంటే నేననే కాదు, సెక్స్ ఎడ్యుకేషన్ చాలామంది మొదలెట్టారు. ఈ సోషల్ మీడియాలో ఈజీ అవైలబుల్ వీడియోస్ ఉన్నాయి. సో దీంతో ఏమవుతుందంటే యంగ్ పిల్లలు, సో 18 to 25 ఏజ్ వాళ్ళు, బిఫోర్ మ్యారేజ్, వీళ్ళు వచ్చేసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు అన్నారు కదా వయాగ్రా వద్దు, షాక్ వద్దు. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే జనాల్లో బాగా వెళ్ళింది. సో ఎందుకు అడిషనల్గా మెడికేషన్స్ వాడటము, నాకు న్యాచురల్ వేగా వితౌట్ పిల్స్, వితౌట్ మెడికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది కాకుండా న్యాచురల్ వేగా వెళ్తామని చెప్పేసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇవి నాకు చాలా పేషెంట్ క్లయింటేల్ని ఇచ్చాయండి. నా సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, నా వే ఆఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, పర్సనల్గా వాళ్ళతో మీరు అన్నట్టు ఈ రీసెంట్ టైమ్స్లో కొద్దిగా సెక్స్ గురించి మాట్లాడటం కూడా ఇబ్బంది అయింది, తర్వాత డెవలప్ అయింది. ఆ ఫ్రీనెస్ అంటే క్లయింట్ ర్యాపో కావచ్చు, ఇవన్నీ నాకు ఫెచ్చింగ్ అయ్యాయి. మీ వీడియోస్లో చెప్పేవాళ్ళు, అంటే చాలా మామూలుగా ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు సార్ తోటి, అప్పుడు చెప్పేవాళ్ళు ఒక మనిషికి తిండి నిద్ర ఎంత అవసరమో సెక్స్ లైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది లేకపోయినా కూడా ఏదో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, అట్లని చెప్పి ఇల్లీగల్ కాదు, లీగల్గా. సో ఫ్యామిలీ ఏంటి సార్, అంటే నాన్నగారు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు మీకు ఎంతమంది కిడ్స్? సో నాన్నగారు యాక్చువల్లీ వైశ్య బ్యాంక్లో ఉద్యోగి. ఓకే. సో ఆయన శ్రీకాళహస్తిలో ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు హీ పాస్డ్ ఆన్ 2009లో పాస్డ్ ఆన్. సో తర్వాత నేను యుఎస్ నుంచి వచ్చేయడం జరిగింది. నాన్నగారు లేకపోవడం వల్లే అమ్మ ఒక్కటే అయిపోయిందని వచ్చేసాను బ్యాక్. దాని తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, గవర్నమెంట్ సర్వీస్ చేశాను. పిల్లలు నాకు ఇప్పుడు 2 ఆడపిల్లలండి. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ ఏజ్ మోర్ దెన్ 11 years ఒకళ్ళు, 9 years ఒకళ్ళు. సో హ్యాపీ ఫ్యామిలీ. మనం ఇందాక చెప్పినట్టుగా అంటే మీ పర్సనల్ లైఫ్ తర్వాత కొన్ని టచ్ చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాం సార్. అసలు
ఏ ఏజ్ అనేది కరెక్ట్ సార్ పెళ్లి చేసుకోవడానికి? ఎందుకంటే సంతానం లేని సమస్య అనేది ఏజ్ని బట్టి కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పేసి విన్నాను. అసలు ఏ ఏజ్లో మనకు టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది పీక్లో ఉంటుంది, ఏ ఏజ్లో తగ్గిపోతుంది? సో ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యేటప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతా వస్తాయండి. అట్ ద పీక్ వచ్చేసి 18 to 20 ఇయర్స్ అప్పుడు చాలా పీక్ ఉంటాయి. ఇదే పీక్ మనకు కొంతమందికి 20 to 30 ఇయర్స్ వరకు మేనేజ్ అవుతాయి. ఓకే. సో ఆ తర్వాత ఈ ఏజ్ పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొద్దిగా తగ్గుతూ వస్తాయి. ఓకే. కానీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందని కాదు. ఈవెన్ టెస్టోస్టెరాన్ తగ్గినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎరెక్షన్స్ రావచ్చు. కానీ యంగ్ ఏజ్లో ఏంటి అంటే ఈ శుక్రకణాల ఉత్పత్తికి టెస్టోస్టెరాన్ ఉపయోగపడుతుంది. అండ్ ఆ మేల్నెస్, ఆ బోల్డ్నెస్ రావడానికి అండ్ ఈవెన్ బియర్డ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి టెస్టోస్టెరాన్స్ అన్ని విధాలుగా తోడ్పడుతుంది. రైట్ ఏజ్ ఏంటి సార్ పెళ్లి చేసుకోవడానికి? మన గవర్నమెంట్ ప్రకారము ఆడపిల్లల్లో అయితే 18 ఇయర్స్, మగవాళ్ళలో 21 ఇయర్స్. కానీ 30 తర్వాత చేసుకుంటారు కదా, మరి ఏంటి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండబోతా ఉంది? అంటే రీసెంట్ టైమ్స్ అనే కాదు, మనకు ఈవెన్ 2000 నుంచి మీరు గమనిస్తే మ్యారేజ్ ఏజ్ 30 దాటుతుందండి. అది మనం ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ కానీ డాక్టర్స్ కానీ ఈవెన్ అదర్ కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు సెటిల్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు. అంటే బేసికలీ వాళ్ళు సంపాదన కావచ్చు, సెటిల్మెంట్ అని వచ్చిన అమ్మాయిని సెక్షువల్ యాక్ట్ కన్నా బాగా చూసుకోవడం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఫైనలీ ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. కానీ మీరు అన్నారు కదా సార్, దాంతో అయితే ఏకీభవించాను నేను. అమ్మాయిని బాగా చూసుకోవాలి కాబట్టి సంపాదించాలని అంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అన్నారు కదా. ఒక ఆర్టికల్ చదివాను, అందుకు చెప్తా ఉన్నా నేను. భర్త సరిగా కోట్ల ఆస్తి, భర్త సరిగా లైంగికంగా ఆమెను చూసుకోలేదని చెప్పేసి డైవర్స్ తీసుకుంది. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ భర్త నుంచి ప్రేమ అందుతూ ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ శృంగార జీవితం సరిగా లేదు, నన్ను సరిగా చేయట్లేదు, కాబట్టి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అని చెప్పేసి డైవర్స్కి అప్లై చేసేసారు, విడిపోయారు. అవునండి, ఈ కేసులు నా దగ్గర కూడా వస్తున్నాయి. లైక్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, అంత వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేదు, బట్ స్టిల్ దే ఆర్ సఫరింగ్ విత్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్. ఓకే. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ డైరెక్ట్ కాజ్ ఫర్ డైవర్స్లు అనేవి వస్తున్నాయి. బేసికలీ ఫస్ట్ సెక్షువల్ యాక్ట్ ఉండి మధ్యలో ఎలా తగ్గుతుంది? సో అంటే అతను మగతత్వానికి ప్రూవ్ చేసుకొని పిల్లలు పుట్టి తర్వాత కూడా హీఈస్ నాట్ ఏబుల్ టు. మెయిన్ 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ శృంగార సామర్థ్యం తగ్గుతుంది అని వింటా ఉంటాం కదా, నిజంగానే తగ్గుతుంది అంటే 40 ఏళ్ళ తర్వాత ఎందుకు తగ్గుతుంది ఒకవేళ తగ్గితే? సో ఇప్పుడు మనం ముందు 18 to 20 ఇయర్స్ 25 ఇయర్స్ మాట్లాడుకున్నాం, మీరు ఇప్పుడు 40 అడుగుతున్నారు కదా. సో 40 ఏజ్ ఏంటి అంటే పొటెన్షియల్ ఏజ్ ఫర్ ఆల్ కోమార్బిడిటీస్. మనకున్న లైఫ్ స్టైల్లో మనం ముందు మాట్లాడుకున్నట్టు వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ సరిగా ఉండదు, స్లీప్ సరిగా ఉండదు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న లైఫ్ టెన్షన్ లైఫ్ యా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. వీటితో ఏమవుతుందంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఇబ్బంది పడుతుంది. ఈ డయాబెటీస్లు కానీ ముందు 60 తర్వాత వచ్చేవి, ఇప్పుడు ఏంటంటే ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. అంటే డయాబెటిక్ అటాక్ అవుతా ఉన్నాయి. నేను ఇంకా 20 ఇయర్స్లో వస్తున్నాయి అంటే నాకు విచిత్రంగా అంటే ముందేంటి అంటే టైప్ 1 డయాబెటీస్ పిల్లల నుంచి వస్తుంది, మనం ఇన్సులిన్ మీద ఇప్పుడు 20లో టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. అది స్ట్రెస్ ఇండ్యూస్డ్ కావచ్చు, రివర్సిబుల్ ఉంటాయి, బట్ వాళ్ళు ప్రీ డయాబెటిక్ అయిపోవటం నేను మామూలుగా బ్లడ్ టెస్ట్లు చేస్తున్నప్పుడు మాకు తెలుస్తుంది అనమాట. సో ఎర్లీ ఏజ్లో డయాబెటీస్లు వస్తున్నాయి. అదే 40 ఏజ్లో అయితే ఇంకా కన్ఫామ్గా ఆల్మోస్ట్ మనకు డయాబెటీస్ వస్తుంది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు 100% డయాబెటీస్ 100 మెంబర్స్కి డయాబెటీస్ వస్తే 60% ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందండి. ఓకే, ఎందుకు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్యలు చూస్తూ ఉన్నామండి? సో ఈ డయాబెటీస్ ఏం చేస్తుందంటే శరీరంలోని ప్రతి అంగంలోనూ బ్లడ్ సప్లై ఉంటుంది కదా, దాంట్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓకే. సో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో బ్లడ్ సప్లై అనేది చిన్నగా తగ్గుతూ వస్తుంది. సో ఈవెన్ కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటిలో రెటినా ఇష్యూస్, ఇవన్నీ కూడా డయాబెటీస్ ఇంక్రీజ్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే వచ్చేటివి. కానీ ఇవి లాంగ్ టర్మ్ టైం తీసుకుంటాయి. హైపోగ్లైసీమియా వేరే, హైపర్ గ్లైసీమియా వేరే. షుగర్ పెరిగి అలాగే సస్టైన్గా ఉంటే ఏమవుతుంది అంటే అంగంలో కూడా చాలా మైక్రో రక్తం సరఫరా ఉంటుందన్నమాట.
ఆ రక్త సరఫరాలకి అడ్డంకి వల్ల మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఓకే ఓకే. ఈ మైక్రో వెజల్స్లో ఉండకపోవడం వల్ల అంగానికి రక్త సరఫరా ఉండదు. ఓకే. సో అంగం స్టిఫ్గా ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? బేసికల్లీ అంగానికి రక్త సరఫరా ఆ గష్ ఉంటేనే అంగం స్టిఫ్గా ఉంటుంది. ఓకే. ఆ స్టిఫ్నెస్ లేకపోవడానికి ఏంటి అంటే వన్ ఆఫ్ ద రీజన్ డయాబెటీస్. అలా అని అందరూ డయాబెటిక్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందని కాదు. ఒక 60% ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ మే గో ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే. మరి వాళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, డయాబెటిక్కి సంబంధించిన మెడిసిన్స్, అవి వాడినా సరే ఈ ప్రాబ్లం అంటే అంగస్తంభన ప్రాబ్లంకి దీనికి సొల్యూషన్ దొరకదంటారా? మీరు డెప్త్గా అడుగుతున్నారు నవీన్ గారు. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనకు ఈ డయాబెటీస్ అన్నాం కదా, డయాబెటీస్ పర్సే అంటే బ్లడ్లో బ్లడ్ ఇష్యూస్ వల్లే కాదు. ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సింపుల్ మనం మెట్ఫార్మిన్ అని వింటాం. మెట్ఫార్మిన్ 500 mg. ఇది మెట్ఫార్మిన్ కొంతమందిలో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే. సో ఇందులో ఏంటంటే ఆ డిజైర్ని తగ్గిస్తుంది, అంటే సెక్స్ చేసే కోరిక తగ్గుతుంది, దాంతోపాటు మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇవి డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యూజువలీ ట్రాన్సియంట్ ఉంటాయి, అంటే డ్రగ్ మార్చినా డ్రగ్ ఆపేసినా మళ్ళీ ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. కానీ కొంతమందిలో ఏంటంటే ఇవి పర్మనెంట్గా ఉండిపోతాయి. సో ఈ డ్రగ్ ఆపేస్తాము, మనం వేరే డ్రగ్ కూడా పెడతాము, బట్ స్టిల్ వాళ్ళకి ఎరెక్షన్స్ అనుకున్నంత రావు, అంత డిజైర్తో రావు. సో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయదు. బీపీ, షుగరు, థైరాయిడ్ ఇట్లాంటి డిసీజులు ఉన్న వాళ్ళు వయాగ్రా వాడితే ఇంకా ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకి? సో మీరు అనేది కోమార్బిడ్ కండిషన్స్లో ఈ వయాగ్రా తీసుకోవడం అనేది ఈవెన్ పేషెంట్కే భయం వేస్తుందండి. మీరు అనుకుంటున్నాం కానీ బట్ దే ఆర్ వెరీ విజిలెంట్. వాళ్ళు అనవసరంగా మెడికేషన్స్ తీసుకోరు, బట్ స్టిల్ కొంతమంది ఏంటి అంటే ఈజీ అవైలబుల్, వాళ్ళకి అర్జెన్సీ ఉంటుంది, అలా తీసేసుకుంటారు. సో ఈ వయాగ్రా ఏం చేస్తుంది అంటే యాంటీ హైపర్టెన్సివ్, బీపీని తగ్గించడానికి వాడే మాత్ర, ఆల్రెడీ బీపీ యాంటీ హైపర్టెన్సివ్స్ వాడుతుంటారు. కాంబినేషన్ ఆఫ్ 2 drugs మే లీడ్ టు హైపోటెన్షన్. అంటే బీపీ తగ్గిపోవటం అనేది ఒక ప్రమాదకరమైన థింగ్. కొంతమందికి హెడ్ఏక్ రావటం, ఇవి హార్ట్ బీట్ పెరగటం, అంటే పాల్పిటేషన్స్ అంటాము, ఆందోళనతో హార్ట్ బీట్ పెరగటం, ఇవి మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, అంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్కి వాళ్ళు లీడ్ అవ్వచ్చు. కొంతమంది అంటే భయపెట్టడం కాదు, దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్, అంటే ఎంఐ రావటం, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఈవెన్ సివిఏ పెరాలసిస్ రావటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే వాళ్ళు డోసేజ్ మించి వేసుకోవటం, రెగ్యులర్గా వాడటం, దాని మీద ఆధారపడటం, ఇవి కూడా కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు మనం టీనేజ్ దగ్గరికి వద్దాం సార్. ఎందుకంటే చాలామంది కూడా మీరు హస్తప్రయోగం చేసుకుంటా ఉన్నారా, అయితే మీ అంగం చిక్కిపోతుంది, మీరు హస్తప్రయోగం చేసుకుంటా ఉన్నారా, అయితే మీ వీర్యం మొత్తం వెళ్ళిపోతా ఉంది, మీరు సన్నబడిపోతారు, మీకు ఈ ప్రాబ్లమ్స్ అంటుంటారు కదా. నిజంగానే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేస్తే అంగం చిన్నగా అవుతుందా? అసలు ఈ మాస్టర్బేషన్ గురించి పెద్ద ఒక మిత్ ఉందండి, ఒక సిన్ అంటాం. అదే మాస్టర్బేట్ చేస్తే అదొక పాపం అని కూడా ప్రచారంలో ఉంది. అందుకే టీనేజర్ దగ్గరికి వద్దాం సార్ అన్నాను, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ కొంచెం చేసుకోవాలన్నా వద్దా, ఒకవేళ చేసుకుంటే రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి, వారానికి ఎన్నిసార్లు చేసుకోవాలి, ఒక డాక్టర్ ఏమో మంచిది అంటాడు, ఒక డాక్టర్ ఏమో చిన్నగా అయిపోద్ది అంటాడు, ఏది కన్ఫ్యూజన్ అనుకుంటా ఉంటాడు. ఇది అదే మీరు ఫస్ట్ మిత్ ఏంటి అంటే అసలు చేసుకోవడం అనేది పాపం అని కల్చరల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అసలు మాస్టర్బేషన్ చేయకపోతే అన్మ్యారీడ్ వాళ్ళు హౌ టు వాళ్ళ అర్జున్ ఎలా తీర్చుకుంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎలాగ వస్తుంది? సో మాస్టర్బేషన్ తప్పు కాదు, ఇదేమి పాపం కాదు, అది తెలుసుకొని ఉండాలి, బట్ దాని మీదే ఆధారపడకూడదు. అంటే ప్రతిరోజు నేను 4 సార్లు చేసుకున్నాను సార్, 5 సార్లు చేసుకున్నాను సార్, దానివల్లే నాకు ఇలాగైంది సార్ అంటే. సో దయచేసి ఈ మాస్టర్బేషన్ అనేది ఒక హ్యాబిట్ లాగా చేసుకొని దాని మీద ఆధారపడిపోవటం, దాన్ని పోర్న్ లింక్ చేసుకోవటం, ఇవన్నీ ఇబ్బంది అండి. సో ఇంకో క్వశ్చన్ మీరు అడిగింది ఏంటి అంటే మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల సన్నగా అయిపోతుందా అని అంటారు. సో మాస్టర్బేషన్ టెక్నిక్స్ ఏంటి అంటే అంగానికి రాపిడి కలిగించడం ద్వారా ఆ సెల్ఫ్ స్టిమ్యులేషన్లో మనం స్ఖలనం అనేది జరుగుతుంది కదా. సో ఈ సెల్ఫ్ స్టిమ్యులేషన్ అనేది మనం ఇచ్చే ప్లెజర్ని బట్టే ఉంటుంది. సో ఏమవుతుంది అంటే తనకు తాను సొంతంగా ప్లెజర్ ఇవ్వటం వల్ల అంగానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రక్త ప్రసరణ రాకుండానే స్ఖలనం అయిపోతుంది. సో దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ సన్నబడిపోవటం. కానీ
అంటే దీనివల్లే డైరెక్ట్గా అదే కారణం అని చెప్పలేము. రోజుకి ఎన్నిసార్లు మంచిది అంటారు మీరు చెప్పిన? సో యూజువలీ నేను రోజు అడ్వైస్ చేయను. నా క్లయింట్స్కి నేను చాలా వీడియోస్లో కూడా నేను ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది. సో వీక్లీ వన్స్ అనేది ఓకే, బట్ డైలీ జరిగితే ఏమవుతుంది అంటే సమ్హౌ అదర్ వే వీఆర్ లింక్డ్ టు పోర్న్ అండి. రోజు సెక్షువల్ యాక్ట్, రోజు మాస్టర్బేషన్కి వెళ్తున్నాడు అంటే దేర్ ఈజ్ ఏ పోర్న్ అడిక్షన్. అంటే ఫోన్ చూసి సెల్ఫ్ స్టిమ్యులేషన్ చేసుకునేసి వాళ్ళు మాస్టర్బేట్ చేసుకుంటుంటారు. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే వీలైనంత వరకు మాస్టర్బేషన్ తగ్గించాలి, సో దట్ వాళ్ళ ఇంట్రెస్ట్ పోర్న్ మీద తగ్గుతుంది. సో ఫైనలీ ఏమవుతుంది అంటే వీళ్ళకి పోర్న్ అడిక్షన్ వచ్చేస్తుంది. అంటే పోర్న్ చూడకుండా ఒక రోజు కూడా వాళ్ళు నైట్ నిద్రపోలేరు, మాస్టర్బేట్ చేసుకోకుండా పడుకోలేరు. సో ఫైనలీ వీళ్ళు రియల్ సెక్స్ని ఎంజాయ్ చేయడం ఇబ్బంది అయిపోతుంది. అంటే రియల్ సెక్స్ అంటే ఏంటి, ఒక అమ్మాయి ముందర ఉన్నప్పుడు అంగస్తంభన అనేది రాదు. సో పోస్ట్ మ్యారేజ్ తర్వాత, అంటే మ్యారేజ్ తర్వాత వాట్ ఎవర్ ఫస్ట్ నైట్ అనొచ్చు, దాని తర్వాత కావచ్చు, పోర్న్ మీద డిపెండెన్సీ అని వచ్చేస్తుంది. అంటే మళ్ళీ పోర్న్ చూస్తే కానీ అంగం స్తంభించడం లేదు. సో దీన్ని పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఇదేమవుతుంది అంటే వాళ్ళు పోర్న్ చూసుకుంటారు, మళ్ళీ మాస్టర్బేట్ చేసుకుంటారు, స్ఖలనం అయిపోతుంది, మళ్ళీ పోర్న్ చూసుకుంటారు, మళ్ళీ ఎరెక్షన్ వస్తుంది, అప్పుడు సెక్షువల్ యాక్ట్కి వెళ్తున్నారు, అప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది, సెక్స్ చేయలేకుంటున్నారు. సో ఈ నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజెస్లో ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్. అసలు మన బాడీలో వీర్యం అనేది ఏ విధంగా ఉత్పత్తి అవుతుంటుంది అసలు? ఎందుకంటే ఈ హస్తప్రయోగం వల్ల ఈ వీర్యాన్ని బయటికి తీయడం వల్ల మీకున్న ఎనర్జీ శక్తి మొత్తం పోతుంది అని కూడా కొద్దిమంది అంటుంటారు. అంటే ముఖ్యంగా మనం చెప్పాలంటే ఒక డాక్టర్నో, ఒక సంస్థనో, లేదంటే ఒక డిపార్ట్మెంట్ని మనం అనట్లేదు. ముఖ్యంగా ఇది మనం ఎక్కువ నాటు వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, ఇట్లాంటి డాక్టర్స్ చెప్తుంటారు ఇవి మీకు చాలా అవసరము. సో ఈ వీర్యం అనేది బయటికి పోతే మీ శక్తి తగ్గిపోతుంది అంటారు. మీరు అలోపతిలో ఏం చెప్తా ఉన్నారు? నిజంగానే వీర్యం బయటికి పోతే శక్తి తగ్గుతుందా? అదేవిధంగా వీర్యం అనేది ఎట్లా ఉత్పత్తి అవుతుంటుంది? అసలు మీరు చెప్పకనే ఒక డిసీజ్ గురించి చెప్పేశారండి. కూరూస్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్లో సౌత్ ఇండియాలో ఏంటి అంటే వీర్యం ఎంత పోతే అంత బక్క చిక్కిపోతాము, మనకు పిల్లల తర్వాత పుట్టరు అని ఒక మిత్ ఉంది. అంటే ఇది యునానినో ఆయుర్వేదిక్కో ఎవరో ఇంప్లై చేశారని కాదు, బేసికల్గా మన కల్చర్లోనే ఈ థాట్ ఉంది, ఈ మిత్ ఉంది. అంటే అది మిత్, టిపికల్ మిత్. నేను ఇది క్లారిటీ సైంటిఫిక్గా చెప్పాలంటే మిత్ మిత్ అది. ఎందుకంటే మనము స్ఖలనం చేయకపోయినా చేసిన శుక్రకణాలు అది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి, బయట వెళ్తూనే ఉంటాయి. అందుకే నైట్ స్ఖలనం అయిపోతుంటుంది. ఎందుకు అంటే ఎక్కువ శుక్రకణాలు ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ తగ్గి అది బయట వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన సెల్ఫ్ స్టిమ్యులేషన్ లేకపోయినా, మాస్టర్బేట్ చేయకపోయినా నైట్లో స్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో దానికి స్ఖలనం అయిపోవడానికి, మన బక్క చిక్కిపోవడానికి సంబంధం లేదు. మరి ఇది ప్రోటీన్ కదా సార్, ఇది ప్రోటీన్ వెళ్ళిపోతూ ఉంటే ఎలాగా అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, నేను చాలా వీక్ అయిపోతున్నాను అంటే అది మిత్ వల్ల ఏంటి అంటే పాపం వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి, సెక్షువల్ యాక్ట్ తగ్గిపోయి, అసలు ఎరెక్షనే రాకుండా స్ఖలనం చేయలేక ఇట్లాంటి కేసులు కూడా వస్తుంటాయి. భయం, అది సెక్షువల్ యాక్ట్కి వెళ్ళాలంటే నేను బక్క అయిపోతానేమో, నేను ఇంకా సన్నగా అయిపోతానేమో, వాళ్ళు డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అంటాం, అంటే నా శరీరం మారిపోతుంది స్ఖలనం చేసే కొద్దీ అని భయంలోకి వెళ్ళిపోతారు. సో ఇది మిత్గా గమనించి స్ఖలనం చేసుకోవడం, ఈవెన్ డైలీ సెక్షువల్ యాక్ట్ ఉన్నా కానీ అతను బక్కగా ఏం అయిపోడు. సో ఇట్స్ ఎ వెరీ నార్మల్ ఆల్టర్నేట్ డే సెక్షువల్ యాక్ట్ ఈజ్ వెరీ నార్మల్. వచ్చింది సార్, వారానికి 3 నుంచి 4 రోజులు సెక్స్ చేస్తే భార్యాభర్తలు శృంగారంలో కలిస్తే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉందంట. నో డౌట్ పెరుగుతుందండి. నో డౌట్, నేను అదే అంటున్నా. నేను నా క్లయింట్స్కి నేను ఏమంటాను అంటే ఆల్టర్నేట్ డే సెక్షువల్ యాక్ట్ పార్టిసిపేట్ చెయ్యండి. నేను ఇచ్చే ట్రీట్మెంట్ మీకు బాగా 100% వర్క్ అవ్వాలి అంటే బెటర్ స్టిమ్యులేట్ యువర్ అదర్ పార్ట్నర్ టు గో ఫర్ ఎ సెక్షువల్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అని చెప్తాను. సో ఇది లైఫ్ స్టైల్నే కాదు, మన మూడ్, మెంటల్ హెల్త్ని ఇంప్రవైజ్ చేస్తుంది, ఫిజికల్ హెల్త్ని ఇంప్రవైజ్ చేస్తుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ని ఇంప్రవైజ్. ఒకసారి స్ఖలనం అయ్యి బయటకు వచ్చిందంటే వీర్యము మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందండి ఉత్పత్తి అవ్వడానికి? అందుకనే మనము ఈ సెమన్ అనాలిసిస్ అంటాం కదా, 3 days చాలు. 3 daysలో అంత పొటెన్సీ వచ్చేస్తుంది. సో ఈ సెమన్ అనాలిసిస్కి అందుకే మనం 3 days ఆఫ్ ఆబ్స్టినెన్స్ అంటాం. అంటే సెక్షువల్ యాక్ట్ కానీ, మాస్టర్బేషన్ కానీ, అంగస్తంభన కానీ చేయకూడదు.
3 days తర్వాత ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఒకసారి ఇవ్వండి అని చెప్తాం. ఓకే. సో దీనికి కారణం ఏంటంటే ఆ లైఫ్ స్పాన్ 3 days. 3 days తర్వాత మళ్ళీ కొత్త ఇవి శుక్ర కణాలు అనేది ఉత్పత్తి. రక్తం ఈక్వల్ టు వీర్యం అంటారు కదా, అది నిజమా తప్ప మిత్త? అంటే ఇది కురూస్లో ఒక టిపికల్ సెంటెన్స్. నా రక్తం పోతుంది, నా రక్తాన్ని ప్రోటీన్ పరంగా మనము దీంట్లో ఇస్తున్నాము. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఆ అమ్మాయికి నా రక్తం ఇస్తున్నాను ఒక మిత్ ఉంటుంది వాళ్ళకి. ఇది బోత్ ఆర్ డిఫరెంట్ అండి. రక్తం వేరే ప్రోటీన్స్తో తయారవుతుంది, దానికి హిమోగ్లోబిన్ కావాలి, మన డిఎన్ఏ ఉంటుంది దీంట్లో శుక్రకణాల్లో, అండ్ ఈవెన్ అండం ఇవి రెండు కలిస్తేనే పిల్లలు పుడతారు, ఫలదీకరణం జరిగి పిల్లలు పుడతారు. సో రక్తం వేరే, ఇది వేరే. ఓకే. చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి సార్. అంటే మీలాంటి డాక్టర్లు అవేర్నెస్ చేయడం కావచ్చు, చాలామంది డాక్టర్లు మీడియా ముఖంగా వచ్చి మీరు అసలు ఎక్సర్సైజులు చేయకపోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పడం వల్ల వాళ్ళు ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, ఓవర్గా జిమ్కి వెళ్తూ ఉన్నారు, బాడీ బిల్డ్ చేస్తూ ఉన్నారు, ప్రోటీన్స్ బయట నుంచి తీసుకుంటా ఉన్నారు. అంటే ఇందాక మనం వీర్య కణాల్లో ప్రోటీన్ పోతుంది అనేసి అన్నాం కదా, దానికి అది అన్నప్పుడు ఇది గుర్తుకొచ్చింది నాకు. సో ప్రోటీన్ పౌడర్స్, ప్రోటీన్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ తీసుకుని మరి బాడీని పెంచేస్తూ ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల కూడా, అంటే ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్లో భాగం అని చెప్పాను కదా, మీరు అన్నట్టు ఒక 6 hours 12 hours ఎక్సర్సైజ్ చేసుకునేసి సామర్థ్యం జిమ్లోనే కూర్చోవటం. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని ఉంటారు, బాగానే ఉంది. అంటే వాళ్ళ శరీరం బిల్డప్ కోసము ఈవెన్ అదే ప్రొఫెషనల్గా తీసుకొని వెళ్ళే వాళ్ళకి. సో వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతుంటారండి, సార్ మా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఈవెన్ రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు సార్ నేను ఇంత బాడీ ఫిట్ ఉన్నాను బట్ స్టిల్ నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అని వస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్ రిలేషన్ కాకపోవచ్చు, అంటే ఎక్కువ విపరీతమైన జిమ్ చేయటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏం రాదు, కానీ బట్ ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డిజైర్ తగ్గుతుంది, కోరికలు తగ్గుతాయి. కోరిక ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ అంత రావు. సో కానీ టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల, మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తే టెస్టోస్టెరాన్ బూస్టింగ్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ విపరీతంగా వస్తాయి. డాక్టర్స్ అందరూ చాలా మంది కూడా అదే చెప్తారు సార్. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగాలంటే కొంచెం సన్లైట్కి, మార్నింగ్ సన్లైట్కి ఉండండి, సూర్య నమస్కారాలు చేయండి, కొన్ని ఆసనాలు వేయండి అని చెప్తా ఉంటారు. కానీ ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లా తగ్గుతా ఉంది అనేది, అంటే ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఉన్న పొటెన్సీ కన్నా ఎక్కువ చేయటం వల్ల మనకు ఈ ప్రోటీన్ అంత దొరకదు. ఆటోమేటిక్గా ఇవన్నీ లైసిస్ అయ్యి, ఉన్న కణజాలం అంతా లైసిస్ అయ్యి మనకు ప్రోటీన్ వస్తూ ఉంటుంది. అందుకని కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే 30 minutes per day 5 days a week ఈజ్ ఏ లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం చేసుకోవాల్సింది. ఇది ఖచ్చితంగా మన సెక్షువల్ పొటెన్సీని ఇంప్రవైజ్ చేస్తుంది. ఇందాక మీరు అన్నారుగా కోరికలు తగ్గుతాయని, ఆ కోరికలను పెంచే మందులు కూడా ఉన్నాయా ఏమైనా అలోపతిలో కోరికలను పెంచేటివి అంటూ ఏమి ఉండవండి, అదే మన మిత్. ఈ వయాగ్రా కోరికలను పెంచుతుంది అంటాం. వయాగ్రా ఏం చేస్తుంది అంటే ఈ అంగంలోని రక్తనాళాలని డైలేట్ చేసి అంగంలోనికి రక్తం ప్రసరింపజేస్తుంది జస్ట్ టెంపరవరీగా. అప్పుడు ఆటోమేటిక్గా అంగం స్తంభిస్తే కోరిక అది ఆటోమేటిక్గా వస్తుంది అనేది థాట్. పాపం నిజంగా డిజైర్ లోపం ఉన్న వాళ్ళకి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వయాగ్రాలు వేస్తే ఇలాంటివి ఏం జరగవు. అంటే వయాగ్రా చేసుకుంటే వెళ్ళిపోద్దిగా, అక్కడ బ్లడ్ ఫ్లోని పెంచేసేస్తుంది కోరిక లేకపోయినా. యా మీకు నా దగ్గరికి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే వయాగ్రాలు 100 mg 200 mg వాడేవాళ్ళు వస్తారు. సరే ఇప్పుడు అంగం వయాగ్రా వేస్తున్నాను బట్ అంగం లావ్ అవుతుంది బట్ స్టిఫ్ కావట్లేదు అంట. సో దీంతో అర్థం ఏంటి, పాపం అంగానికి ఆ ఉన్న రక్తనాళాలు వ్యాకోచింపజేసి అంగం లావ్ అవుతుంది కానీ స్టిఫ్నెస్ రాదు. ఎందుకు, ఈ డిజైర్ కలవదు కాబట్టి. సో అంతా ఇంటర్లింక్డ్ ఉంటాయండి. సో ఆ పాపం వాళ్ళు రెగ్యులర్గా వాడడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. సో అందుకని వీటిని అవాయిడ్ చేయడం అనేది బెటర్. ఒకసారి మనం మందుబాబుల దగ్గరికి వద్దాం సార్. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆల్కహాల్ 2 పెగ్గులే తీసుకుంటే శృంగార జీవితం బాగుంటుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు అది నిజంగా, అంటే అది నిజమంటారా, అది కూడా మిత్ అంటారా? అపోహ అన్నారు, అపోహ. బేసికలీ ఫస్ట్ ఏంటంటే సెక్స్ అనేది ఒక సెన్సిటివ్ థింగ్ అండి హ్యూమన్ లైఫ్లో. సో ఒకళ్ళు సెక్షువల్ యాక్ట్కి వెళ్తున్నారు అన్నా, లేకపోతే అంత రిలేషన్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఏం చేస్తాము అంటే
ఆల్కహాల్ తీసుకొని సెక్షువల్ యాక్ట్కి వెళ్ళే వాళ్ళు చాలామంది, ఈవెన్ నా క్లయింట్సే ఉన్నారు. ఫస్ట్ ఏమవుతుంది అంటే ఆల్కహాల్ ఫస్ట్ ఒక 2-3 పెగ్గుల్లో ఏమవుతుంది, ఆల్కహాల్ ఫస్ట్ తక్కువ మోతాదులో తీసుకుంటే మన ఇన్హిబిషన్స్ అన్నీ తగ్గిపోతాయి, మన ఆందోళన అంతా తగ్గిపోతుంది, చాలా కూల్ అయిపోతారు. సో ఏదన్నా చెయ్యాలనుకుంటే ధైర్యంగా వెళ్తాం. అందుకే ఎక్కువ మాట్లాడటం కానివ్వండి, ఓవర్ టాకిటివ్ ఉంటారు, ఎగ్జాక్ట్లీ. సో మన ఇన్హిబిషన్స్ అన్నీ, అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఇన్హిబిషన్స్ అన్నీ పోతాయి, మన థాట్ అంతా బయటపడిపోతుంది. సో అందుకని వీళ్ళు ఆ యాంగ్జైటీ తగ్గి సెక్షువల్ యాక్ట్కి వెళ్తూ ఉంటారు. ఫైనల్గా ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా ఈ ఆల్కహాల్ తీసుకొని వెళ్ళటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఈ ఆల్కహాల్, స్మోకింగ్, ఎనీ అడిక్టివ్ పిల్స్ ఏం చేస్తాయి అంటే, మీరు స్మోకింగ్ అన్నారు కాబట్టి నాకు గుర్తుకొస్తుంది, సినిమాలో కూడా హీరోలు చూస్తూ ఉంటాం, లేదంటే విలన్లో శృంగారానికి ముందు వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయిని బలవంతంగా కావచ్చు, లేదంటే మామూలు వాళ్ళు కలుస్తూ ఉన్నప్పుడు, ఇంకా మన తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు, సిగరెట్ తాగి సెక్స్ చేస్తూ ఉంటారు, దానివల్ల అంగం గట్టి పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజం అంటారా? యాక్చువల్లీ ఈ నికోటిన్ ఏం చేస్తుంది అంటే కొద్ది గొప్ప బ్లడ్ నాళాలని డైలేట్ చేస్తుందండి, బట్ డైరెక్ట్ లింక్ ఉండదు, వ్యాసోడైలేటర్గా పనిచేస్తుంది. అందుకే బీపీ తగ్గుతుంది సిగరెట్ తాగిన తర్వాత నికోటిన్తో. సో అండ్ బీపీ కంట్రోల్కి కూడా కొంతమంది తాగుతుంటారు. ఇది అడిక్షనే బేసికలీ. నికోటిన్ తాగితే నాకు బాగుంటుందని ట్యాబ్లెట్ వేసుకోకుండా నికోటిన్ తీసుకోకూడదు కదా. మోస్ట్ ప్రాబ్లీ మీరు అన్నట్టు పాత సినిమాల్లో అలా పోర్ట్రే చేసేవాళ్ళు సిగరెట్ తాగి సెక్షువల్ యాక్ట్కి వెళ్ళటము, ఆల్కహాల్ తీసుకొని సెక్షువల్ యాక్ట్కి వెళ్ళటము, అట్లా అది నిజమేనండి. అంటే అది కల్చరల్గా వచ్చిందో మరి చూపించడం వల్ల వచ్చిందో కానీ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా నేను ఫస్ట్ ఇలాగే చేశాను సార్ అనేవాళ్ళు. సో ఫైనలీ ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా ఆల్కహాల్తో ఏమవుతుంది, ఆల్కహాల్ తీసుకునే వీళ్ళు సెక్షువల్ యాక్ట్ రాదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. సో టిపికల్గా లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఆల్కహాల్ అడిక్షన్ కానీ ఆల్కహాల్ ఇంటేక్ కానీ, అడిక్షన్లో ఉండనవసరంలా ఆల్కహాల్ తీసుకొని ఎప్పుడైతే సెక్షువల్ యాక్ట్కి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఇవి రెండు లింక్ చేయకూడదు. పోర్న్, మాస్టర్బేషన్ ఎలా లింక్ చేయకూడదు, ఆల్కహాల్ సెక్షువల్ యాక్ట్ లింక్ చేయకూడదు. ఇంకోటి సార్, మనం సైజ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఎందుకంటే చాలామంది మీరే అనుకుంటాం, మనం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నారు వాళ్ళ భర్త అంగం సైజు చిన్నగా ఉందని చెప్పేసి తను మెచ్యూర్గా ఆలోచించి వాళ్ళ భర్తను మీ దగ్గరికి తీసుకొని వచ్చి సార్ సైజ్ పెంచండి అని చెప్పేసి అడిగారని చెప్పేసి అన్నారు ఒక ఇంటర్వ్యూలో. అంటే దానికి ఇంటర్లింక్ ఏంటంటే బెంగళూరుకి సంబంధించిన ఒక ఐటీ ఎంప్లాయీ వాళ్ళ భార్య ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందని చెప్పేసి తను సూసైడ్ చేసుకున్నారు. దాని రీజన్ ఏంటి అని చెప్పేసి అతను చనిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే మా భర్త సరిగా చేయట్లేదు, ఆయన సైజు కూడా చిన్నగా ఉంది అంగం సైజు, కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇదయ్యాను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది, పిల్లలు అనాథలు అయిపోయారు, ఆయన చనిపోయాడు. సో అసలు సైజ్ అనేది ఎంత ఉండాలి, నిజంగా సైజ్ అనేది మ్యాటరా? సో ఈ అంగం సైజు సెక్షువల్ యాక్ట్కి నిజంగా మ్యాటర్ కాదండి. అండ్ ఆ రీసెర్చ్లో కూడా అదే తెలియదు. కానీ పార్ట్నర్ ప్రిఫరెన్స్ మీద ఉంటుంది. అంటే రీసెర్చ్లో ఏం తేలింది అంటే క్వశ్చన్స్ అడుగుతారనమాట ఫీమేల్స్ని, అడిగితే దేశాల్లో ఇట్లా రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. సో ఇది కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగింది. వాళ్ళు ఏంటి అంటే ఒకటి సైజు అండ్ విడ్త్, అంటే అంగం యొక్క చుట్టుకొలత, సర్కంసెషన్ అంటాం కదా దాన్ని, లావు. సో 90% వాళ్ళు ఏంటంటే సైజ్ ఇంపార్టెన్స్ అని తేలింది, 85% ఏమో విత్ అవసరం అని తేలింది. సో ఇది పార్ట్నర్ ఇంపార్టెన్స్. కానీ యూజువలీ సెక్షువల్ యాక్ట్ అంటే ఇతను మగవాడు అంగస్తంభన వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయడానికి సైజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మ్యాటర్. ఎందుకంటే వాళ్ళు ఆ ఫిమేల్ ఇంటిమసీ, ఆ రొమాన్స్ కావచ్చు, ఫోర్ ప్లే కావచ్చు, ఈ అంగస్తంభన వచ్చిన తర్వాత సెక్షువల్ యాక్ట్ కావచ్చు, ఆ రెజల్యూషన్ స్టేజ్ కావచ్చు, రెజల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ కావచ్చు, ఇవన్నీ మ్యాటర్స్. సో కానీ ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుంది అంటే అంగం లావుగా ఉంటే బాగా సెక్స్ చేయగలరు, లేకపోతే పొడవుగా ఉంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనేది ఒక మిత్. ఈవెన్ గ్రీక్, మీరు సైజ్ మ్యాటర్ అని చెప్పేసి ఒక మామూలుగా సెర్చ్ చేస్తే గ్రీక్స్లో కూడా చిన్నదే ఉంటుంది, బట్ దే ఎంజాయ్ మోర్ అన్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఒక సెక్షువల్ యాక్ట్కి ఓన్లీ సైజు విడ్త్ కాదండి, వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ, లవ్, వాళ్ళిద్దరి మధ్య ఆ ఫోర్ ప్లే,
వాళ్ళిద్దరూ ఎంత లోపలికి కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక Okay. సెక్షువల్ యాక్ట్ మొత్తం అట్లా Okay. డిఫైన్ చేస్తాం. సో సింపుల్గా మనం ఇది కానీ ఎస్ మీరు అన్నట్టు ఉమెన్ ఒకవేళ సైజు గర్తు మీద ఆధారపడుతుంది అంటే పాపం ఆ అబ్బాయికి ఇబ్బంది. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఈవెన్ ఇద్దరిని కూర్చొని పెట్టి నేను కౌన్సిలింగ్ చేస్తాను, కపుల్ థెరపీస్ కూడా జరుగుతాయి. జరిగినప్పుడు సార్ ఏదైనా పర్వాలేదు కొద్దిగా పెంచండి. సో ఆబ్వియస్లీ సార్ అట్లాంటివి అంటే పెంచే మార్గాలు ఉన్నాయా? అంటే ఈ రోజుల్లో ఇంప్లాంట్స్ వరకు వెళ్తున్నారు కదండి. Okay, ఇది okay. ఎక్కడ మనం తగ్గటమే అంటే సెక్షువల్ యాక్ట్లో ఇబ్బంది పడే అవసరమే లేదు, అన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో. ఓకే బట్ ఎంతవరకు అవసరం అనే దాన్ని బట్టే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఓకే ఇంజెక్షన్స్ కావచ్చు, పెనియల్ ఇంప్లాంట్స్ కావచ్చు, స్పీ షాట్స్ కావచ్చు, షాక్ వే థెరపీలు కావచ్చు, మెడికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దో గొప్ప వాళ్ళలో సైజ్. కానీ కొన్ని న్యాచురల్ మెథడ్స్ ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రవైజ్ చేస్తారు. అసలు ఒక అమ్మాయి సాటిస్ఫై అవ్వాలి అని అంటే ఈ క్లైటోరియస్ స్పాట్ అంటారు కదా, అది జీ స్పాట్ అనేది అసలు ఎంత డెప్త్ లో ఉంటుంది? సో క్లైటోరియస్ క్లైటోరియస్ అనేది మీరు డైరెక్ట్ క్లైటోరియస్ జీ స్పాట్ అన్నారు. జీ స్పాట్ అనేది క్లైటోరియసే కాదండి, వెజైనాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. సో దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల అమ్మాయిలు ఎక్కువ ఈ ఆర్గజంని పొందుతారు అన్నది సెక్షువల్ సైకిల్లో ఒక భాగం. ఎందుకంటే సార్ ఈ క్వశ్చన్ అడిగింది కొద్దిమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు అసలు సైజ్ అంటుంటారు కదా, అసలు సైజ్ అనేది మ్యాటరే కాదు. సో మీరు చెప్పినట్టుగానే చెప్పారు, కానీ ఒక 3-4 ఇంచులు ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే అది పై పార్ట్లోనే ఉంటుంది అంటారు. అది ఎంత ఇదిలో ఉంటుంది అనేసి అదే మీరు అన్నట్టు ఈ సైజ్ అనేది జీ స్పాట్ తాగటం లేదని కొంతమంది మిత్ ఉంటుంది, అంత లోపలికి ఉంటుంది అని. ఎస్, కొంతమందికి లోపలికి ఉండొచ్చు, బట్ పెన్నిస్ అందలేంత దూరంలో అయితే ఉండదు. ఓకే. సో మనము వెజైనా మనకు ఆ అనాటమీ తెలుసుంటే ఆ క్లెటోరియస్ అనేది ముందే ఉంటుంది. సో ఇది ఫోర్ ప్లేలో ఉపయోగపడుతుంది. ఫోర్ ప్లేలో జీ స్పాట్ని మనం స్టిమ్యులేట్ చేసి సెక్షువల్ యాక్ట్కి వెళ్తే ఓవరాల్ ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సాటిస్ఫై అవుతారు. బట్ ఈ విషయం తెలియక ఏంటంటే జస్ట్ పెనిట్రేషను ఆ రాపిడికి గురి చేయడమే సెక్స్ అనుకుంటారు. కానీ ఆ అబ్బాయి సాటిస్ఫాక్షన్ పొందొచ్చు అంటే ఈ రాపిడికి గురి చేయడం వల్ల. పాపం ఫిమేల్ పార్ట్నర్ హ్యాపీనెస్ ఉండదు కదా, అంటే వాళ్ళ ఆర్గజంకి వెళ్ళలేరు కదా. నేను ఫిమేల్ సెక్షువల్ సైకిల్ అని చెప్పేసి మేల్ సెక్షువల్ సైకిల్ అనేది నేను కొద్దిగా వివరించాను, దీన్ని కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఇవి రెండు కలిసినప్పుడే ఇద్దరు పార్ట్నర్స్ హ్యాపీనెస్ వస్తుంది. ఇందులో ఎక్కడ వాళ్ళు పోర్ట్రే చేసినప్పుడు కానీ వివరించినప్పుడు కానీ సైజ్ నాట్ అట్ ఆల్ మ్యాటర్ అంటాం. ఫిమేల్ ఆర్గజము మేల్ ఆర్గజం రావడానికి చాలా అదర్ రీజన్స్ ఉంటాయి. నేను అన్నట్టు ఎమోషన్స్ అవి కలిసి ఫోర్ ప్లే కానీ కరెక్ట్గా తెలుసుకొనేసి ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ లేకుండా ఎటువంటి సెక్షువల్ డిస్ఫంక్షన్ లేకుండా సెక్షువల్ యాక్ట్కి వెళ్తే కంప్లీట్ సెక్షువల్ యాక్ట్ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. షాక్ వేవ్ థెరపీ. సో వయాగ్రా వద్దు, షాక్ వేవ్ వద్దు, అది చెప్దాం అనుకున్నా కొంచెం లాగ్ వచ్చేసింది. సో ఏంటి సార్ ఈ షాక్ వేవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఇంతవరకు మనం డిస్కస్ చేసాం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ షాక్ వేవ్ చూపిస్తుందా అంటే, అంగం గట్టిపడాలన్నా, ఎక్కువసేపు శృంగారం చేయాలన్నా, అదేవిధంగా సైజుని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా షాక్ వేవ్తో సాధ్యమా? సో న్యూ జనరేషన్ సెక్షువాలజిస్టులు ఓన్లీ మెడికేషన్ మీద రకరకాల ఇంజెక్షన్స్ మీద కాకుండా షాక్ వేవ్కి షిఫ్ట్ అయ్యామండి. ఎందుకంటే ఇందులో మెయిన్గా చెప్పాల్సింది సెక్స్ అనేది ఒక సెన్సిటివ్ ఎమోషనల్ ఇంటిమసీ, అంటే ఇద్దరి మధ్యలో జరిగే ఒక కార్యం. సో దీంట్లో మనం దానికోసమని అనవసరంగా మెడికేషన్స్ వాడి వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ పోకుండా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్యూచర్లో కూడా దీన్ని మళ్ళీ డిపెండెన్సీ లేకుండా చేసే ఒక ఈజీ ప్రక్రియ. సో దీంట్లో సైన్స్ ఏంటంటే షాక్ వేవ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ షాక్ వేవ్? ఎందుకంటే ఒకప్పుడు షాక్ వేవ్ ట్రీట్మెంట్ అని కొడితే ఏదో వేరే దేశాల వల్ల డాక్టర్లు కనపడేవాళ్ళు. ఇప్పుడు గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు చూస్తే మీరే కనపడతా ఉన్నారు ఎక్కువ. సో షాక్ వేవ్ అంటేనే ట్రీట్మెంట్ రేంజ్ సునీల్ కుమార్ రెడ్డి గారి వీడియోస్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ షాక్ వేవ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సో షాక్ వేవ్ యాక్చువల్గా మనకు ఇది బోన్ రిపేర్స్ కోసము, బోన్ పెయిన్స్ కోసము కనిపెట్టారు. మరి అక్కడ బోన్ ఉండదుగా. ఇది యాక్చువల్లీ జర్మనీ కంట్రీలో 1960s వచ్చింది ఫస్ట్.
కానీ డాక్టర్స్ పేషెంట్ల మీద ఎప్పుడు ఇచ్చారు అంటే 1980s వచ్చేటప్పటికి కొద్దిగా ఈ బోన్ రిపేర్స్ కోసం పెయిన్ ఉన్న వాళ్ళకి అలాగే ఇచ్చేవాళ్ళు. ఓకే. ఈ తర్వాత ఇది మొత్తం అసలు ఫస్ట్ సెక్స్కి ఉపయోగించే వాళ్ళు కాదు. తర్వాత వెస్ట్రన్ కంట్రీస్కి యుఎస్కి ఇటు వెళ్ళి 2014 ఈ టైంలో ఏంటి అంటే అంగానికి లో ఇంటెన్సిటీతో ఇవ్వడం జరిగింది. బోన్ మీద కాకుండా ఒక సాఫ్ట్ టిష్యూ మీద ఇది రిపేర్ ఎలా చేస్తుంది అని చెప్పేసి ఎనిమల్ ట్రయల్స్ జరిగాయి. దాంట్లో ఏమవుతుంది అంటే ఇది విపరీతంగా రక్తనాళాలని ఇంప్రవైజ్ చేస్తుంది. అంటే నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి మనకు బ్లడ్ సప్లై అనేది పెంచుతుంది. సో ఇది 2014 ఈ టైంలో వచ్చింది. ఈ ముంబైలో ఎక్కువ, బయట ఈ దుబాయ్ ఇట్లాంటి దేశాల్లో ఎక్కువ వచ్చేసింది. అంటే ప్రతి 60 years అబోవ్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ బాగా తీసుకునేవాళ్ళు. ఈ తర్వాత 16-17 ఈ మధ్యలో ఏంటి అంటే కోవిడ్కి ముందు ఇండియాకి రావడం అనేది జరిగింది. కోవిడ్ తర్వాత ఏమైంది, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఎక్కువ అయ్యాయి. ఆన్లైన్ కన్సల్టేషన్లో దీని మీద రీసెర్చ్ ఎక్కువ అయింది. సో ఇది బాగా ఫేమస్లోకి వచ్చింది. సో హైదరాబాద్లో కూడా 1918 తర్వాతే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకా షాక్ వేవ్ బాగా, అంటే దాని మీద రీసెర్చ్ అయిపోయి క్లియర్గా పబ్లిక్ ట్రయల్స్ అయిపోయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది పట్టడం లేదు అని చెప్పేసి తెలిసిపోయిన తర్వాత ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎట్లా వర్క్ చేస్తూ ఉందండి ఇది? మామూలుగా ఈ అంగం గట్టిపడడానికి దీనికి ఎట్లా ఇంటర్లింక్ కుదిరితే? బేసిక్గా అంగం అంటే పురుషాంగ స్తంభాల కంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ప్రైమరీ కాజ్ ఏంటి అంటే రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు. అంటే వాళ్ళకి డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు, రక్త ప్రసరణలో ఇబ్బందులు, హార్ట్ అటాక్లు, లాంగ్ టర్మ్ బెడ్ రిడన్ పేషెంట్స్ ఇలాంటివి ఉండొచ్చు. వాళ్ళకి తెలియకుండానే మెంటల్ హెల్త్ ఇష్యూస్, అంటే తెలియని స్ట్రెస్సు, యాంగ్జైటీ, ఆందోళన, డిప్రెషన్, కుంగుబాటు ఇలాంటి లక్షణాలు ఉండి కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. కానీ ప్రైమరీగా ఇవి ఉండొచ్చు, వాటికి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ క్యూర్ కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే అంగానికి రక్త ప్రసరణ లోపించు. అంగానికి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో ఆబ్వియస్గా మన డిజైర్కి, అంటే కోరిక తగ్గట్టు అంగం స్తంభించదు. అంటే సెక్స్ చేయాలన్న కోరిక ఉంటుంది, బట్ దానికి తగ్గట్టు అంగం స్టిఫ్నెస్ రాదు. సో వీళ్ళు ఏంటంటే చాలా ఎంబరాసింగ్, మనకు సెక్స్ అసలు అంగస్తంభన రాకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది, డైలీ ఒక ఇబ్బంది ఉంటుంది. సో వీళ్ళు అసలు బయట చెప్పుకోలేరు స్టిగ్మాతో. అది చిన్నగా ఏంటి అంటే పర్మనెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేదికి వెళ్తుంది. సో ఈ అంగానికి రక్త ప్రసరణ పెంచేదే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేలో ఈ షాక్ అనేది మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. ఎటువంటి ఎలక్ట్రిక్ షాక్ కానీ ఏసీ కరెంటు, డీసీ కరెంటు ఇవ్వటం కాదు. ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాము. ఈ సౌండ్ వేవ్స్ ఏం చేస్తాయంటే అంగంలోని కణజాలాన్ని, స్మూత్ మజిల్స్ ఉంటాయండి మన పెన్నిస్లో, ఈ స్మూత్ మజిల్స్ని రిపేర్ చేస్తాయి. ఈ బ్లడ్ వెజల్స్ని ఇంప్రవైజ్ చేస్తాయి. అంటే నియోవాస్కులరైజేషన్ అని చెప్పేసి కొత్త రక్తనాళాలను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా వెంటనే జరిగిపోదు. నేను అంటే వ్యూవర్స్కి మీ ద్వారా చెప్పాలనుకునేది ఏంటి అంటే, వయాగ్రా ఏం చేస్తుందంటే అంగంలోని రక్తనాళాలని డైలేట్ చేస్తుంది. తక్కువ టైం జస్ట్ వేసుకుంటానే, ఇది ఇన్స్టెంట్ రిలీజ్ కెమికల్ కదా, జస్ట్ డైలేట్ చేస్తుంది. దాంతో అంగానికి రక్త ప్రసరణ అనేది అప్పటికప్పటికే వెళ్తుంది. ఇది నియోవాస్కులరైజేషన్, కొత్త రక్తనాళాలను ఏర్పరిచి దానికి బ్లడ్ సప్లై అనేది పెంచుతుంది. సో స్టిఫ్నెస్ అనేది ఇంప్రవైజ్ అవుతుంది. సో అది దానికి తేడా. అందుకనే ఇది బెస్ట్ పద్ధతి, అంటే లాంగ్ టర్మ్గా ఉపయోగపడుతుంది, వాళ్ళకి మళ్ళీ ఇష్యూస్ రాకుండా చేస్తుంది. అంటే ఒక 3 నెలల పాటు ఈ ట్రీట్మెంట్, షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎంతవరకు మళ్ళీ వాళ్ళకి ఈ సమస్య రాదు? ఇప్పుడు మీరు అంటే వాళ్ళు 2 to 3 months ఉంటుందండి. మనం 8 to 12 సిట్టింగ్స్ వరకు నేను ఇస్తున్నాను. ఈ పీరియడ్లో ఏంటి అంటే ఆ సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడటం కావచ్చు, వాళ్ళకున్న మిత్స్ని క్లియర్ చేయటం కావచ్చు, దీంతో ఇంప్రవైజెస్. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. సో అలా అని ఇప్పుడు షుగరు, బీపీ, దానికి మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు ఏంటంటే ఒకసారి ఈ 2 months 3 months ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి 2 to 5 years, అంటే అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి 2 years వరకు వాళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారు. కొంతమంది 5 years వరకు బాగానే లీడ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ రావడం అనేది జరుగుతుంది.
కానీ యంగ్ పిల్లలు ఉంటారు కదా, యంగ్ పిల్లల్లో ఫస్ట్ మనం ఈ షాక్ వేవ్ థెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది, వాళ్ళకి ఏం కోమార్బిడిటీస్ ఉండవు, హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ యాక్ట్ని ఆ శృంగార జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు. సార్ చాలా వరకు కూడా ఒకప్పుడు ఈ సమస్య గురించి వచ్చి చెప్పాలంటే భయపడేవాళ్ళు, మనం స్టార్టింగ్లో కూడా చెప్పాము. కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉన్నారు అంటే ఈ సమస్య అనేది, అంగస్తంభన సమస్య అనేది ఏ జాబ్స్ ఎక్కువ చేసే వారిలో చూస్తూ ఉన్నామండి? అంటే జాబ్ బేసిక్ కాదండి. అంటే మనం ఈ మాట ఎందుకు అడుగుతా ఉన్నాను సార్, కొద్దిమంది ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. టెన్షన్ జాబులు చాలా వరకు స్ట్రెస్తో కూడిన జాబులు ఉంటాయి కదా, అట్లాంటి జాబ్లలో ఎక్కువగా ఐటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా సిట్టింగ్ పొజిషన్స్ కూర్చొని ఎక్కువ చేసే జాబులు ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుందని విన్నాను. అట్లా ఏ ఏ జాబులు చేసే వాళ్ళు ఉన్నాయండి? బేసికలీ ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఎక్కువ ఒకే దగ్గర కూర్చొని ఉండటము, మధ్యలో రెస్ట్ లేకుండా చేయటము, ఇలాంటి వాళ్ళు. అండ్ మీరు అన్నట్టు ఐటీ వాళ్ళు ఏంటి అంటే పాపం వాళ్ళకు కూడా షిఫ్ట్లు ఉంటున్నాయి, ఎమోషనల్ అంతా వాళ్ళు ఎక్కువ స్క్రీన్ టైం మీద స్పెండ్ చేస్తారు. ఆ స్క్రీన్ ఏంటంటే బ్లూ లైట్ ఇస్తుంది, ఆ బ్లూ లైట్ మన స్లీప్ సైకిల్ని మారుస్తుంది, ఫిజికల్ హెల్త్ని దెబ్బతీస్తుంది, అలాగే సెక్షువల్ హెల్త్ని కూడా ఇచ్చేస్తుంది. అంటే ఇన్సోమియా ఉన్న వాళ్ళకి ఈడీ ఎట్లా వస్తుంది? నేను అన్నాను కదా, ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్. సో స్లీప్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉండి వాళ్ళు కొంతమంది న్యాప్లు వేస్తుంటారు, 20 minutes పవర్ న్యాప్స్ అని చెప్పేసి వేస్తుంటారు, నైట్లో సరిగ్గా పండుకోరు, మార్నింగ్ వచ్చి కొద్దిసేపు వర్క్ చేసుకొని పవర్ న్యాప్స్ 20 minutes పండుకొని మళ్ళీ. సో ఇవన్నీ స్లీప్ డిస్టర్బెన్స్ కిందకే వస్తాయి. సో ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అయితే ఎప్పుడు ఉంటుందో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ కాలేరు. ఆ ఎమోషనల్ ఉన్నా కానీ, సెక్స్ చేసే కోరిక ఉన్నా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఎందుకని వస్తుందంటే ఈ చిన్నగా జరుగుతుంది, ఇది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. బేసిక్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చిన్నగా వాళ్ళని అంటే బ్యాడ్ కోపింగ్ స్ట్రాటజీస్ అంటాం ఇవన్నీ. షుగర్ మాదిరిగా తినేస్తా వెళ్ళిపోతా చిన్నగా ఈ బిహేవియరల్ చేంజెస్ వచ్చి చివరికి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. ఓకే, అంటే అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉన్నారు మీ దగ్గరికి. అవును సార్, వర్క్ సాటిస్ఫాక్షన్, నేను ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అన్న సంఘటన ఏదైనా ఉందా సార్ మీ రియల్ ఎక్స్పీరియన్స్లో? నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉన్నందువల్లే సెక్షువాలజిస్ట్గా పేరు కొద్దిగా స్టిగ్మాటిక్ అయినా దీన్ని కంటిన్యూ చేస్తున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యంగ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. నాకు ఆశ్చర్యం ఏంటి అంటే పెద్దవాళ్ళలో అంటే అబోవ్ 60 తర్వాత సెక్షువల్ యాక్ట్ ఉంటుందా అనేది ఒక చిన్న డౌట్ ఉండే. అంటే మనం చదువుతుంటాం నిత్య కళ్యాణం అని అంటాము, నిత్య యవ్వనం అంటాం, బట్ రియల్ టైంలో ఏంటి అంటే అది ట్రూ అండి. సో ఆఫ్టర్ 60 తర్వాత నా దగ్గర హయ్యెస్ట్ పేషెంట్ 87, మనం మాట్లాడుకున్నాం కూడా, 87 విత్ డయాబెటిక్. అతనికి మనం షాక్ థెరపీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సాంసారిక జీవితం ఇప్పటికీ హ్యాపీగా ఉంది. ఏం కాంప్లికేషన్ ఉన్నాయి అంటే ఈ వీడియో చూసే వరకు కూడా అర్థమయ్యేటట్టు, ఆ పెద్ద ఆయనకి కాంప్లికేషన్స్ ఏమున్నాయి? ఏం లేవు, హీఈస్ వెరీ హెల్దీ. బీపీ షుగర్ ఏం లేవు, హీఈస్ వెరీ హెల్దీ. పోస్ట్ రిటైర్డ్, 60 years తర్వాత రిటైర్ అయ్యారు. ఆయన డిపార్ట్మెంటల్ జాబు, హెల్దీగా ఉన్నాడు. సింపుల్ డయాబెటీస్ ఉంది, కాకపోతే ఇన్సులిన్ మీద ఉన్నాడు. ముందుకు కూడా ఆయనకి ఒక 2 years నుంచి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఉన్నారు. సో నా వీడియోస్ చూసి ఇదేదో బాగుందని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు, షాక్ వేవ్ థెరపీ తీసుకున్నారు. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కొద్దిగా మళ్ళీ హ్యాపీ జీవితం గడుపుతున్నారు. సో కాంప్లికేషన్స్ ఏం లేవు. సార్ నాకు ఎందుకు వచ్చింది అంటారు ఆయన. సో ఏం లేదు సార్, ఇది మామూలుగానే వస్తుంది. మరి నాకు ఏజ్ అయింది కదా, మరి దానివల్ల తగ్గిందా అని కూడా గట్టిగా అడిగారు. అలా ఏం లేదండి, ఇది ఇలా ఉన్నారంటే మరి ఆ ఏజ్లో ఎలా ఉంటారు. సో ఆయన ఎంత హ్యాపీ అయ్యారంటే, సార్ నాకు ఇంతేనేమో అని అనుకున్నాను, బట్ ఐఎమ్ హ్యాపీ అని. సో ఆ 2 నిమిషాల ఇంటరాక్షన్ మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలాగే చాలామంది జీవితాలు ఇప్పుడు పిల్లల్లో, నేను ఇంకా పెళ్ళికి పనికిరాను, లేట్ మ్యారేజెస్ ఎందుకు అవుతున్నాయని ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆలోచించేది సెటిల్మెంట్ అనే కాదు, నేను సెక్షువల్ యాక్ట్ చేస్తానో లేదో, ఎదుటి అమ్మాయి నా వల్ల ఇబ్బంది పడుతుందేమో అన్న ఎక్కువ సెన్సిటివ్ థాట్స్ ఉంటాయి. వాళ్ళకి బూస్ట్ ఇచ్చి సెక్స్ చేయగలరు, మీకు ఎటువంటి ఇబ్బందులు లేదు అని వాళ్ళని కాన్ఫిడెన్స్ ఇవ్వటంలో ఉన్న ఆ కైండ్ ఆఫ్ ఆ స్ట్రెంగ్త్ వేరే ఉంటుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అసలు ఒక క్లారిటీ ఇస్తాను, సింపుల్, ఒక యంగ్ కపుల్
యంగ్ కపుల్ నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజ్. ఓకే. నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజ్ ఫర్ 4 years. వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు. ఓకే. యుఎస్లో 2 years హ్యాపీ లైఫ్, వాళ్ళు నిజంగానే పిల్లలు వద్దనుకున్నారు, హ్యాపీగా గడిపారు, ఎటువంటి యూనో ఏంటి మనస్పర్ధలు లేవు, రిలేషన్షిప్ ఇష్యూస్ లేవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఇంట్లో నుంచి ప్రెషర్ లేదు, 2 years హ్యాపీగా గడిచిపోయింది. సో సెక్షువల్ యాక్ట్ లేదు. ఓకే. సో ఫైనలీ ఏంటి అంటే ఒక నెక్స్ట్ 2 years నుంచి ఇంట్లో నుంచి ప్రెషర్ రావడం అనేది జరిగింది. యంగ్ కపుల్ అండి, సీరియస్లీ. మనం ఆ అబ్బాయికి ఏమో 29 years ఉంటాయి, అమ్మాయికేమో 26. మ్యారేజ్ అయింది ఒక 2 years ముందు, 24 years 27 years యంగ్ ఏజ్ లోనే చేసుకున్నారు. ఫుల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళు హ్యాపీగా యుఎస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. జస్ట్ ఇంజనీరింగ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ అయ్యారు, వీసాలు వచ్చాయి, వెళ్ళారు. సో హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఏం లేవు. ఇంట్లో నుంచి ప్రెషర్ రావడం మొదలైంది. ఓకే. ఇంట్లో నుంచి ప్రెషర్ ఎలాగొచ్చింది, పిల్లలు ఎందుకు రావట్లేదు, పిల్లలు మాకు ఇవ్వండి. వీళ్ళు ఏదేదో చెప్పుకుంటా వచ్చారు, సెటిల్మెంట్ మేము కొద్దిగా ఎంజాయ్ చేస్తాం, ఎంగేజ్ కదా, ఇట్లాంటివి. సో ఫైనలీ ఆ అమ్మాయి ఏంటి అంటే సెక్స్ అబ్బాయికి ఇబ్బంది అవుతుంది, చేయలేకపోతున్నారు. సో నా దగ్గరికి తీసుకురావడం అనేది జరిగిందండి. అంటే యుఎస్లో కూడా సేమ్ షాక్వేర్ థెరపీస్ ఉన్నాయి, ఈవెన్ అక్కడ సెక్స్ థెరపీస్ ఉంటాయి. సెక్స్ థెరపీస్ అంటే కపుల్ థెరపీ లాగా ఇంకొద్దిగా డీప్గా వెళ్ళేసి సెక్స్ థెరపీస్ ఉన్నాయి. బట్ అప్రోచ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా టైం పడుతుంది, ఒక్కొక్క సెషన్స్ జరుగుతాయి, కాస్ట్ ఇవన్నీ తీసుకునేసి నా దగ్గరికి రావడం అనేది జరిగింది. సో వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే సో అమ్మాయికి ఏం ఇష్యూ లేదు, కొద్దిగా వెజినిస్మస్ ఆ కైండ్ ఆఫ్ ఇబ్బంది ఉంది, అబ్బాయిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది. సో ఈవెన్ మనం బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయడం అనేది జరిగింది, ఏమీ లోపాలు లేవు, టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా అంతా బాగున్నాయి, అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. సో ఫైనలీ కొద్దిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ విత్ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, కొద్దిగా యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ ఉంది. యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ అంటే ఇద్దరు పెళ్ళాం ఇద్దరే కదా సార్, బాగా కలిసి ఉంటారు కదా, వాళ్ళకేం యాంగ్జైటీ అని అనొచ్చు, కానీ ఇది సబ్ కాన్షియస్లో ఉంటుంది. సో అమ్మాయి చిన్న యాటిట్యూడ్ చేంజెస్ కూడా అబ్బాయిలో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని ఇస్తుంది. సో ఫైనలీ వాళ్ళని ఎగ్జామిన్ చేసి కొద్దిగా అమ్మాయికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది, కపుల్ థెరపీ తీసుకున్నాను. సో వెజినిస్మస్ ఉండే అమ్మాయికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అబ్బాయికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్వేర్ థెరపీ ఇచ్చాం. ఓకే. సో హ్యాపీగా వాళ్ళు సెక్షువల్ యాక్ట్ అంటే నాకు ఆల్మోస్ట్ 4 to 6 సిట్టింగ్స్కి వచ్చేటప్పటికి ఎరెక్టైల్, వాళ్ళు ఆల్రెడీ వయాగ్రా వాడున్నారు, అక్కడ గమ్స్ లాగా దొరుకుతాయి, చాలా ఈజీగా దొరుకుతాయి యుఎస్లో, ఇక్కడలాగా కాదు. వాళ్ళు గమ్స్ అడిగితే గమ్స్ లాగా ఇచ్చేస్తారు, అవి వాడు. సో అవి వాడినా కానీ వాళ్ళకి ఇంప్రూవ్ కాలేదు. సో నేను కొద్దిగా సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టి, ఈ ఫిమేల్ సెక్షువల్ సైకిల్ ఏంటి, మేల్ సెక్షువల్ సైకిల్ ఏంటి, మీరు ఎన్ని రోజులకు ఒకసారి పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు ఏంటి అంటే టిపికల్గా ఈ అండం ఉత్పత్తి సమయంలోనే కలవాలనుకుంటారు, ఆ టైంలో ఈ అబ్బాయికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో అలాగ స్టిగ్మాలో ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ చేసి హ్యాపీగా వాళ్ళు ఈ శృంగార జీవితాన్ని గడపడానికి పంపించాను. సో నాకు కొద్దిగా టఫ్ అండ్ ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిన కేసు అంటే అది. బయట కేసు నాకు అక్కడ పరిస్థితులు కూడా తెలుసు కదా, యుఎస్లో ఉన్నాను కాబట్టి అక్కడ పరిస్థితులు కూడా తెలుసు. అట్లాంటి దగ్గర మన ఇండియన్స్ ఎంత ఇబ్బంది పడతారు. సో వాళ్ళని ఇక్కడికి రంపించి నేను ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు సాంసారిక జీవితం గడపడం. కిడ్స్ అండ్ వాళ్ళ పిల్లలు ఇంకా లేరు, బట్ యా దే ఆర్ హ్యాపీ. ఓకే. మొత్తానికి చాలా వరకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది అక్కడ. సో ఇంకోటి ఆఫ్ ది రికార్డ్ నాతో మాట చెప్పారు సార్, అంటే ఒక కేసు ఇట్లాంటిదే, సూసైడ్ వరకు వెళ్ళాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం వల్ల అన్నారు. దాని ఏంటి సార్ ఇన్ డెప్త్ అదే? సో యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నేను ఏంటి అంటే డిప్రెషన్ని ఫస్ట్ కనిపెట్టేస్తామండి. సో ఈ డిప్రెసివ్ థాట్స్, సెల్ఫ్ హార్మింగ్ నేచర్ ఉన్న వాళ్ళని సెక్షువల్ యాక్ట్తో లింక్ పెట్టుకొని వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతే మనకి ఈజీగా తెలుస్తుంది. సో లక్కీగా నేను సెక్షువాలజిస్ట్ కూడా కాబట్టి ఈ కేసు ఏంటి అంటే వాళ్ళు ఇంకా నేను చచ్చిపోతాం అనుకుంటారు వాళ్ళు, ఇంకా నేను వేస్ట్, నేను సెక్షువల్ యాక్ట్కి పనికిరాను, నాకు అంగస్తంభన లేదు, ఎదుటి అమ్మాయి నన్ను బ్లేమ్ చేయడం కన్నా ముందే నేను సూసైడ్కి చేసుకోవచ్చు అన్న థాట్లో ఉంటారు. సో అలాంటి థాట్ని మనము ఈజీగా గమనించి వాళ్ళకి నాకు ఈ సూసైడ్స్ సెక్షువల్ యాక్ట్తోనే కాదు విడిగా కూడా వస్తుంటాయి డిప్రెసివ్ కేసులు యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా. కానీ ఈ కేసు ఏంటి అంటే టిపికల్గా వాళ్ళు మనము సెక్షువల్ యాక్ట్ వల్లనే అతనికి అదే ట్రిగ్గర్, నా అంగస్తంభన లేకపోవడమే అతనికి ట్రిగ్గర్ అయింది. సో ఆ డిప్రెషన్కి వెళ్ళాడు.
డిప్రెషన్ని ట్రీట్ చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్ చేస్తే హ్యాపీగా ఉన్నాడు, అతను 10 మందికి చెప్తాడు ఇప్పుడు ఓకే ఓకే ఇది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, యూ కెన్ గో ఫర్ ఇట్ అని. సో అలాగా ఎస్, చాలా మంచి కేసు అది. చాలా మంచి ఇంటర్వ్యూ సార్ మీతో, ఎందుకంటే మనం ఇంతవరకు ఒక టాపిక్ లాగా చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ, నాకు కూడా తెలియని చాలా కొత్త విషయాలను అయితే చెప్పారు సార్. మాకు ఈ షాక్ వేవ్ వద్దు, ఈ వయాగ్రా వద్దు, ఏమొద్దు, మా లైఫ్ ఇప్పుడు బాగుంది, దీన్ని సెక్స్ లైఫ్ని ఇంకా యాక్టివ్గా ఉంచుకోవాలి అని అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది చెప్పండి సార్ అని చెప్పి అడిగే వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే ఫుడ్తో మనం ఈ ఈడీ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవచ్చా? అవునవును, అంటే ఈడీ ప్రాబ్లం పర్టికులర్గా ఫుడ్స్తో వర్కౌట్ కాదు, కానీ మనం కొద్దిగా మెడికేషన్స్ ఇచ్చి ఇంప్రూవైజ్ చేయొచ్చు. షాక్ వేవ్ తర్వాత ఏ ఫుడ్ తీసుకుంటే మనం ఇలా మెయింటైన్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఆఫ్రోడీసియాక్స్ అంటామండి. ఆఫ్రోడీసియాక్స్ అంటే మన సెక్షువల్ డిజైర్ని పెంచేది, ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసి కొద్దిగా గొప్ప అంగానికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేసేది, ఇలాంటి వుడ్స్ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ డిజైర్ మేనేజ్ చేయొచ్చు, మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్ళకుండా మేనేజ్ చేయొచ్చు. అది మనం చూసుకుంటే కల్చరల్గా కూడా మనకు చాలా ఫుడ్స్ తెలిసి ఉంటాయి. ఈవెన్ మునక్కాడలు తినడం కానీ, మునగాకు తినడం కానీ మన టెస్టోస్టెరాన్ లెవెల్ని పెంచుతాండి అని అంటాం. వాటర్ మిలన్ ఎర్ర అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ అంటాము, దానిమ్మ కానీ ఈ ఈ వాటర్ మిలన్ కానీ ఇవేంటి అంటే హైడ్రేషన్ని పెంచుతాయి. హైడ్రేషన్ పెంచడం వల్ల అంగానికి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సో ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అందుకని టిపికల్గా కొంతమంది మరి సినిమాల్లో ఉన్నాయో లేదో బిఫోర్ మునక్కాయలు అయితే సినిమాలో చాలా ఉన్నాయి సార్. ఉన్నాయేమో కదా, పెళ్ళైన వాళ్ళకి మునక్కాయ కూర అవి ఏదో సంథింగ్ వెంకటేష్ గారి సినిమా అనుకుంటా. వాటర్ మిలన్ జ్యూస్ తాగుతారు. ఓకే, జస్ట్ బిఫోర్ సెక్షువల్ యాక్ట్ జ్యూస్ తాగుతారు. ఇదేంటంటే హైడ్రేషన్ పెంచుతుంది, ఎరెక్షన్స్ ఈజీగా వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఈవెన్ మనకు ఎల్ కార్నిటిన్, ఆర్జినిన్ అని చెప్పేసి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి మనం డైలీ సప్లిమెంట్స్ లాగా టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. అదే మనకు ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటాయి. సో అవి తీసుకోవడం వల్ల కూడా ఈ ఆఫ్రోడీసియాక్స్ అంటాం వాటిని, ఇంప్రవైజ్ అవుతుంది. హెల్దీ ఫుడ్ అండి, అంటే కైండ్ ఆఫ్ మైదా బర్గర్లు పిజ్జాలు కాకుండా ఇంటి ఫుడ్ తింటే, రెగ్యులర్ ఫుడ్ తింటే ప్రతి దాంట్లోనూ మనకు ఈ ఆఫ్రోడీసియాక్స్ అనేటివి ఉంటాయి. ఈవెన్ బీట్రూట్ జ్యూస్ కూడా మనకు ఆఫ్రోడీసియాక్, అది మనకు బాగా పనిచేస్తుంది. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్లో ఏంటి అంటే మనకు ఫిష్ ఆయిల్స్ అంటాము, కాబట్టి ఫిష్ బాగా మంచి ప్రోటీన్స్ ఉంటాయి, ఈజీ డైజెస్టబుల్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ చికెన్ మటన్తో పోల్చుకుంటే మటన్లో ఈ రెడ్ మీట్ అంటాం వాటిని, రెడ్ మీట్లో కొద్దిగా ఈ ఆఫ్రోడీసియాక్ నేచర్స్ ఉంటాయి. సో తినే ప్రతి పదార్థంలోనూ ఉంటుంది. హ్యాపీగా ఇంటి ఫుడ్ తింటే హ్యాపీ, అంటే బయట ఫుడ్ కాకుండా. ఈ షాక్ వేవ్ అనే దాని గురించి భయపడే వాళ్ళకి ఫైనల్గా మీ వర్డ్స్ ఏం చెప్తారండి? సో షాక్ వేవ్ థెరపీ అంటే ఇది చాలా అంత ఇబ్బందికరమైన థెరపీ కాదండి. ఒక థెరపీ లాగా మన మెంటల్ హెల్త్ని మార్చి అంగానికి రక్త ప్రసరణ పెంచి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కావచ్చు, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ని కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని కావచ్చు, మొత్తం ఆల్టుగెదర్ మేల్లో సెక్షువల్ డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేసే ఒక టెక్నిక్. సో దీన్ని భయపడకండి. ఒకవేళ దీన్ని అంటే దాని మీద ఏమన్నా మిత్స్ ఉంటే డైరెక్ట్గా నన్ను అడగచ్చు, ఐ విల్ క్లారిఫై యూ. అండ్ ఈ ఏజ్కి సంబంధం లేకుండా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ, పుట్టబోయే పిల్లలకు కానీ, అండ్ ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండవు. ఓకే, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఈ థెరపీ తీసుకోవచ్చు. నేను పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాను. ఎందుకంటే పాపం పేస్ మేకర్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కదా సార్, నాకు మళ్ళీ అంగానికి ఇది ఇస్తే ఏదన్నా ఇబ్బంది అవుతుందా అని అంటారు. బట్ నేను పేస్ మేకర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ థెరపీ ఇచ్చాను. ఓకే ఓకే, మొత్తానికి సేఫెస్ట్ థెరపీ అంటారు. సేఫెస్ట్ థెరపీ. ఓకే, ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఈరోజు ఇంటర్వ్యూ అయితే చాలా చక్కగా సాగింది. చాలా మంది మీ అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కూడా మీ వీడియోస్ కింద కొన్ని కమెంట్స్ వచ్చాయి సార్. ఆ కమెంట్స్ని బేస్ చేసుకుని కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. సో అందరికీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ షాక్ వేవ్ థెరపీ గురించి. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సునీల్ కుమార్ రెడ్డి గారితో. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.